Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics trigonometry అనే చాప్టర్ లో క్లోజింగ్ టాపిక్ గా ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.4 లోని సెకండ్ పార్ట్ ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తెలుగు వివరణ సహాయంతో చేయబోతున్నాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ని రీకాల్ చేయడం. ఎందువల్లంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు ఐడెంటిటీస్ తో లింక్ అప్ అయి ఉంటాయి కనుక ఐడెంటిటీస్ ఫార్ములాస్ గుర్తు చేసుకోవడం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 11.4 లో మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ 7 to 10 ప్రీవియస్ వీడియోలో మనం 6 వరకు చేసాం. ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ దాంతో పాటుగా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 13, 14, 15 కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్ చేస్తాం. సో ఈ టాపిక్ కి సంబంధించి ప్రీవియస్ లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటాయి. అదేవిధంగా ఇంతకు ముందు చేయని వారైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్, సమ్ ఇంపార్టెంట్ రిలేషన్స్ ని మనం రీకాల్ చేసుకోవాలి కాబట్టి 11.4 లో మనం ముందుగా చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఐడెంటిటీస్ అన్నప్పుడు ట్రిగనోమెట్రీలో ప్రధానంగా ఒక 3 ఐడెంటిటీస్ మనం నేర్చుకుంటామని తెలిసిందే. నెంబర్ 1 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1. అంటే ఫర్ ఎనీ యాంగిల్ థీటా ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎనీ యాంగిల్ థీటా అనమాట. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఆల్వేస్ 1. ఇది ఎలా వచ్చింది అనేది కూడా మనం ప్రీవియస్ వీడియోస్ లో మనం ప్రూవ్ చేయడం జరిగింది. ఈ ఐడెంటిటీని బేస్ చేసుకుని మనం ఆటోమేటిక్ గా దీని నుంచి రిలేషన్స్ ఏవైనా మనం రాయొచ్చు. అదేవిధంగా సెకండ్ ఐడెంటిటీ ఈస్ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఇస్ ఆల్సో ఈక్వల్ టు 1. అండ్ థర్డ్ ఐడెంటిటీ కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1. సో ఇది క్లోజింగ్ టాపిక్ కనుక ఫ్రమ్ ద బిగినింగ్ ఈ లెసన్ ఫాలో అయ్యే వాళ్ళకి మొత్తం వీటి మీద ఐడియా వస్తుంది. మీకు సైన్ కాస్ సికెంట్ టాన్ కొసీకెంట్ కాట్ యొక్క డెఫినేషన్స్ రావడంతో పాటుగా ఏ స్క్వేర్స్ మధ్య ఏ రకమైన రిలేషన్ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. వీటి ఆధారంగా ఆటోమేటిక్ గా మనం కొన్ని ఫార్ములాస్ రిలేషన్స్ డైరెక్ట్ గా రాసుకోగలుగుతాం. సపోజ్ ఇక్కడ నుంచి సైన్ థీటా వాల్యూ కావాలి అంటే ఇందులో నుంచి కాస్ తెలిసినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అది నేరుగా దీని నుంచి చెప్పొచ్చు. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఇస్తే అది సైన్ స్క్వేర్ కి సమానం, దానికి రూట్ కనుక్కుంటే సైన్ థీటాకి సమానం. ఇన్ ద సేమ్ వే కాస్ థీటా ఇఫ్ సైన్ థీటా ఇస్ నోన్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే ఈ రెండు కూడా సిమిలర్ గా ఒకే లాంటి ఫార్ములాస్ అవుతాయి. సైన్ వాల్యూ కావాలంటే 1 లోంచి కాస్ స్క్వేర్ తీసి స్క్వేర్ రూట్ కనుగొనాలి. కాస్ థీటా వాల్యూ కావాలంటే 1 లోంచి సైన్ స్క్వేర్ తీసి మనం స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూ కనుగొనాలి. ఇదే విధంగా సెకండ్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 అనే దాన్ని బట్టి సెకండ్ థీటాకి టాన్ థీటాకి మరొక రకమైన ఫార్ములాస్ మనం రాసుకోవచ్చు. సెకండ్ థీటా ఫార్ములా రావాలంటే ఈ మైనస్ టర్మ్ ఇటు వస్తుంది కనుక 1 ప్లస్ గా మారుతుంది. ఆ స్క్వేర్ పోవడం కోసం రూట్ కనుక్కుంటాం. సో 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అండర్ రూట్ ఇస్ కాల్డ్ సెకండ్ థీటా. అండ్ టాన్ థీటా డెఫినేషన్ అంటే టాన్ థీటా యొక్క ఫార్ములా ఇక్కడ మనకు రావాలంటే టాన్ థీటాని రైట్ సైడ్ కి మారిస్తే 1 లెఫ్ట్ సైడ్ కి వస్తుంది. సో అప్పుడు అది ప్లస్ గా మారుతుంది. సెకండ్ స్క్వేర్ లోంచి 1 మైనస్ చేయాలి కాబట్టి టాన్ థీటా ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ లో కూడా ఇలాంటి స్టెప్స్ మనం చూస్తాం. సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 అని ఎక్కడైనా ఉంటే ఆటోమేటిక్ గా టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. రూట్ తో పాటు ఉంటే అది టాన్ థీటా అవుతుంది. నెక్స్ట్ ఇలాగే థర్డ్ దాంట్లో తీసుకుంటే ఇందులో నుంచి కొసిక్ థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ థీటా మనం రాయొచ్చు. కొసిక్ థీటా అని చెప్పాలంటే ఈ పదం ఇటు వస్తే ప్లస్ కాబట్టి కొసిక్ థీటా ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇన్ ద సేమ్ వే కాట్ థీటా ఈక్వల్ టు కాట్ థీటా మనకు కావాలంటే ఈ కాట్ థీటాని పాజిటివ్ గా చేస్తే 1 మైనస్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో ఇవి మనకి ఇంపార్టెంట్ రిలేషన్స్ ఇవన్నీ కూడా. వీటితో పాటు మరికొన్ని మనం ఆల్రెడీ ఉపయోగించేవి సైన్ థీటా బై కాస్ థీటా. బై డెఫినేషన్ వీటిని మనం చెప్పొచ్చు. సైన్ ని కాస్ తో డివైడ్ చేస్తే వచ్చేది టాన్ థీటా అని. అదేవిధంగా కాస్ థీటా బై సైన్ థీటా. సో ఇవన్నీ కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఫ్రమ్ ద బిగినింగ్ మనం చెప్పుకునేవే. ఇది కాట్ అవుతుంది. డైరెక్ట్ డెఫినేషన్ ద్వారా వీటిని మనం చెప్పొచ్చు. సైన్ ని కాస్ తో డివైడ్ చేస్తే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఆపోజిట్ బై అడ్జసెంట్ మిగిలిది టాన్ అవుతుంది. సేమ్ దీన్ని రివర్స్ చేస్తే టాన్ కి రెసిప్రోకల్ కాట్ కనుక ఎక్కడైనా కాస్ థీటా బై సైన్ థీటా ఉన్నా లేదా కాట్ థీటాని మనం సైన్ కాస్ లో చేంజ్ చేసుకోవాల్సి వచ్చినా కాస్ థీటా బై సైన్ థీటాగా మనం రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ పదాలని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఈ రెండు ఐడెంటిటీస్ ని కూడా మనం విడగొట్టవచ్చు. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫార్మాట్ లో కూడా వీటిని మనం విడగొట్టవచ్చు అని తెలిసిందే. సో ప్రధానంగా ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్ లో ఎక్కువగా ఈ యొక్క ఇక్కడ స్క్రీన్ మీద చూపించినటువంటి ఫార్ములాస్ తోనే ఎక్కువగా మనకి లింకప్ అయి ఉంటాయి. ఈ రూపంలో ఎక్కడ ఏది కనపడినా మనం ఈ ఐడెంటిటీస్ ద్వారా దానికి తగినటువంటి ఫార్మాట్ లోకి దాన్ని మనం మార్చగలుగుతాం. సో ఇప్పుడు మనం 11.4 లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం.
ప్రాబ్లం నెంబర్ 7 బికాజ్ ఇక్కడ 11.4 లో లాస్ట్ వీడియోలో 6 వరకు మనం చేసాం. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా. ప్రూవ్ దట్ sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square is equal to 7 plus tan square a plus cot square a. ఇక్కడ రిలేషన్ ని ప్రూవ్ చేయాలి కాబట్టి LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ని ఆటోమేటిక్ గా మనం తీసుకున్నాం. sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square. ఈ మొత్తం వాల్యూ ఫైనల్ గా 7 plus tan square a plus cot square a రూపంలోకి మనం మార్చాలి. సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తే ఇక్కడ ఉన్న రెండు బ్రాకెట్స్ కూడా హోల్ స్క్వేర్ తో ఉన్నాయి. అంటే ఈ పదాలను ఫస్ట్ మనం అసలు ఎక్స్టెండ్ చేయాలంటే ముందు మనకు కావాల్సింది ఏంటి, వీటిని కంపేర్ చేసుకోవాల్సింది మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా రూపంలో ఇవి రెండింటిని మనం పోల్చుకోవచ్చు. చూసారు కదా, a ప్లస్ బి ఒక బ్రాకెట్ లో 2 టర్మ్స్ ఉండి హోల్ స్క్వేర్ ఉంది. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ జనరల్ ఫార్ములా మనం తీసుకుంటే మనకి ఆల్రెడీ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఇది ఏ ఆర్డర్ లో అయినా మనం రాసుకోవచ్చు. కేవలం ఈ ఫార్ములాని బేసికల్ గా ఐడియా ఉంటే ఆటోమేటిక్ ఇది చేయగలుగుతాం. అంటే ఇక్కడ స్క్వేర్ అంటే ఆ బ్రాకెట్ ని అదే బ్రాకెట్ తో మల్టిప్లై చేసి కూడా చేయొచ్చు, కానీ దానికి షార్ట్ ఫామ్ గానే మనం వాడేది a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో మీరు కంపేర్ చేయాల్సింది ఫస్ట్ స్టెప్ రాయడం కోసం ఏ బి బదులు ముందు సైన్ ఏ కొసీకెంట్ ఏ ఇందులో ఉన్నాయి, అలాగే అదే ఏ బి బదులు కాస్ ఏ సికెంట్ ఏ దీంట్లో ఉన్నాయి. సో ముందు స్టెప్ లో ఏమవుతుంది, దీంట్లోంచి ఒక 3 టర్మ్స్, దీంట్లోంచి ఒక 3 టర్మ్స్, మొత్తం 6 టర్మ్స్ ఇందులోంచి వస్తాయి. చూడండి, ముందుగా ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో సైన్ ఏ ఉంది కాబట్టి సైన్ ని స్క్వేర్ చేయాలంటే సైన్ పైన స్క్వేర్ పెట్టాలి, సైన్ స్క్వేర్ ఏ. సైన్ ఏ హోల్ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ సైన్ స్క్వేర్ ఏ, అంతే తప్ప ఏ కి స్క్వేర్ రాయకూడదు. నెక్స్ట్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ రాసిన తర్వాత ఏబి అంటే ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఇంటూ చేయాలి. అంటే 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసిక్ ఏ. సో ఇది 2ab అనే టర్మ్ మనం రాసినట్లయింది ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏముంది, ప్లస్ బి స్క్వేర్ అవ్వాలి, అంటే ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ. సో ఇది వరకు కూడా ఇక్కడ వరకు రాసింది మనకి దీని యొక్క ఎక్స్పాన్షన్, సైన్ ఏ ప్లస్ కొసిక్ ఏ హోల్ స్క్వేర్ యొక్క ఎక్స్పాన్షన్ ఈ విధంగా వచ్చింది. అదే విధంగా ఈ దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇందులోనే మళ్ళీ దాని కంటిన్యూషన్ స్టెప్ లో ప్లస్, అంటే అదే స్టెప్ లో పక్కన రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ మళ్ళీ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ సికెంట్ ఏ కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab, ఇక్కడ ఏబి అంటే కాస్ ఏ సికెంట్ ఏ కాబట్టి 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సికెంట్ ఏ ప్లస్ బి స్క్వేర్ బదులుగా ఇక్కడ ఏమొస్తుంది సికెంట్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ హోల్ స్క్వేర్ ఉండటం వల్ల ఆల్రెడీ ఇవన్నీ కూడా ఐడెంటిటీస్ ఫార్ములాస్ కి లింకప్ చేసే విధంగా ఈ స్టెప్స్ ఉంటాయి. చూడండి, ఎందువల్లంటే సైన్ స్క్వేర్ ఏ వచ్చింది, కాస్ స్క్వేర్ ఏ వచ్చింది, అలాగే కొసీకెంట్ స్క్వేర్ ఏ వచ్చింది, సికెంట్ స్క్వేర్ ఏ వచ్చింది. వీటన్నిటితో కూడా మనకు ఐడెంటిటీ ఫార్ములాస్ తెలుసు. ఇక వాటితో పాటు మనం చేయాల్సింది ఏంటంటే సైన్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ, ఇవి ఒక రకంగా ఒకదానికొకటి రెసిప్రోకల్స్. కొసీకెంట్ అంటేనే సైన్ కి 1 చేస్తే వచ్చేది, అలాగే కాస్ సికెంట్ ఇంటూలో వచ్చినప్పుడు సెకండ్ అంటేనే కాస్ ని మనం ఫ్రాక్షన్ తిరిగేస్తూ వస్తుంది. కాబట్టి కొన్ని మోడిఫికేషన్స్ ఇందులో మనం ఏం చేసుకుంటే బెటర్ అంటే ముందుగా సైన్ స్క్వేర్ ఏ ఈ టర్మ్ పక్కన కాస్ స్క్వేర్ ఏ వచ్చేలా ముందు ఈ రెండు రాస్తున్నాను, ఎందువల్ల ఈ రెండింటికి డైరెక్ట్ రిలేషన్ ఉంది కాబట్టి ఆ రెండు డైరెక్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో చూడండి, వీటిని కొంత రీఅరేంజ్ చేసి రాస్తున్నాను. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, ఇక్కడికి అక్కడ ఉన్న 6 టర్మ్స్ లో ఈ 2 టర్మ్స్ ని సెపరేట్ చేసుకున్నాం బికాస్ ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మనం డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే 2 సైన్ ఏ కాస్ ఏ అని ఉన్నదాన్ని మనం ఏం రాస్తున్నానంటే 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసీక్ ఏ. 2 సైన్ ఏ కొసీక్ ఏ ఉన్నదాన్ని కొసీకెంట్ ఏ అంటే 1 సైన్ ఏ. సో ఆ టర్మ్ ఇక్కడ రాస్తున్నాం. కొసీకెంట్ ఏ మీన్స్ 1 సైన్ ఏ, ఎందువల్ల సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కొసీక్ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ రావస్తుంది కనుక సేమ్ ఇదే వేలో దీన్ని కూడా మనం రాసుకోవచ్చు. 2 కాస్ ఏ సైన్ ఏ ఉంది కదా, ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచితే సికెంట్ ఏ అనేది కాస్ ఏకి రెసిప్రోకల్ మాత్రమే. సో 1 కాస్ ఏ అనేది సికెంట్ ఏ ప్లేస్ లో రాయొచ్చు. అంటే ఇప్పటికే మనం ఏ టర్మ్స్ రాస్తాం చూడండి, ఈ 4 టర్మ్స్ రాసేస్తాం. ఉన్నటువంటి 6 లో సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ఈ 2 ఇంటూలో ఉన్న టర్మ్స్ ముందుగా రాసేసుకున్నాం. ఇక రిమైనింగ్ 2 టర్మ్స్ మనకి మిగిలాయి. ఏమేంటవి, కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సికెంట్ స్క్వేర్ ఏ. సరే, యాజ్ ఇట్ ఈస్ గా ముందు వాటిని చివరికి చేర్చి రాస్తున్నాను. కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సికెంట్ స్క్వేర్ ఏ, మొత్తం ఆ 6 టర్మ్స్ ఇందులోకి వచ్చాయి చూడండి. కానీ కొంత రీఅరేంజ్ చేసాం. మనం చేసిన ఒక చిన్న చేంజ్ ఏంటి, ఆ చేంజ్ ఏంటో కూడా ఇక్కడ రాద్దాం ఈ స్టెప్స్ లో. ఏమేంటి, కొసిక్ ఏ అనే దాని బదులుగా 1 సైన్ ఏ రాస్తాం బికాస్ సైన్ ఏకి రెసిప్రోకల్ కొసిక్ ఏ కాబట్టి. అదేవిధంగా సికెంట్ ఏ బదులుగా 1 కాస్ ఏ రాస్తాం. అంటే రాసిన ప్రతి ఫార్ములాని కూడా సిన్స్ అని చెప్పి ఎదురుగా మీకు రీజన్ ని చూపించడం జరుగుతుంది.
ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ దీన్ని డైరెక్ట్గా మనం సింప్లిఫై చేసి 1 అని రాసేయచ్చు, బికాస్ ఐడెంటిటీలో ఫస్ట్ ఐడెంటిటీ అది. ఇక ఆ తర్వాత ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతున్నాయి చూడండి, సైన్ ఇంటూ 1/sin వచ్చింది కాబట్టి బైలో ఉన్న సైన్ ఏ ఇది క్యాన్సిల్, అలాగే ఇక్కడ బైలో ఉన్న కాస్ ఏ ఇంటూలో ఉన్న కాస్ ఏ క్యాన్సిల్. సో ఆటోమేటికల్గా ఇక్కడ 1 ప్లస్ తర్వాత 2 ఇంటూ 1 మాత్రమే ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఓన్లీ 2 ఉంది, అంటే ఇక్కడ ఇది 2 ఇది 2, కేవలం నెంబర్స్ మాత్రమే మనకు అక్కడ మిగిలాయి 1 ప్లస్ 2 ప్లస్ 2. ఇప్పటికే మనకి అక్కడ నిరూపించవలసింది ఒక నెంబర్ ఉంది 25 అనే నెంబర్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది, అంటే ఎక్కడి వరకు రాసాం మనం, ఈ ప్లేస్ వరకు రాసేసాం. ఇక రిమైనింగ్ ఈ రెండే ఉన్నాయి. మరి ఈ రెండింటిని ఎలా రాసుకోవచ్చు అన్నప్పుడు చూడండి, కొసీక్ స్క్వేర్ ఏ ప్లస్ సెకండ్ స్క్వేర్ ఏ అన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ 1 యూస్ చేసి రాయొచ్చు, లేదంటే కొసీక్ స్క్వేర్ ఏ అనగానే మనకి 3 రిలేషన్స్ ఇక్కడ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీస్ అన్నిటితో ఇక్కడ పడి ఉంటుంది చూడండి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అని ఉన్నదాన్ని మనం 1 గా రాసుకున్నాం, ఇది ఈ బ్రాకెట్లో స్టెప్ బట్టి వచ్చింది. కొసీక్ స్క్వేర్ ఏ అని ఉంది కదా, కొసీక్ స్క్వేర్ ఏతో ఆల్రెడీ మనకున్న రిలేషన్ ఏమిటి, కొసీక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది థర్డ్ ఐడెంటిటీ. మరి దీని నుంచి కొసీకెంట్ స్క్వేర్ ఏ ఎలా రాయొచ్చు చూడండి, కొసీకెంట్ స్క్వేర్ ఏ మాత్రమే అక్కడ ఉంది కాబట్టి 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. కొసీక్ స్క్వేర్ ఏ బదులుగా మనం ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ, అంటే ఇది కేవలం దేని బట్టి రాసాం, కొసీకెంట్ స్క్వేర్ ఏ బదులు మాత్రమే ఈ స్టెప్ మనం రాయగలిగాం. ఇన్ ద సేమ్ వే సెకండ్ స్క్వేర్ ఏ, మరి సెకండ్ తో కూడా ఒక ఐడెంటిటీ మనకు ఉంది, సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడే ఈ ప్రాబ్లం చెప్పడానికి ముందే ప్రీవియస్ స్క్రీన్ లో మనం ఇవన్నీ చూపించడం జరిగింది. చూడండి, ఈ మూడిటి రీజన్స్ తో 3 ఐడెంటిటీస్ ని స్టెప్స్ లో వాడాం. చూడండి, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 గా రాసాం, ఇక్కడ క్యాన్సిల్ అవ్వడం వల్ల 2 వచ్చాయి. కొసిక్ స్క్వేర్ ఏ బదులు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని, అదేవిధంగా సెకండ్ స్క్వేర్ ఏ ఉంది కాబట్టి మైనస్ ఇటు వస్తే ప్లస్ కనుక సెకండ్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అని మనం రాయొచ్చు. సో ఇదేమో సెకండ్ స్క్వేర్ బదులు ఉన్నట్టు, ఇదేమో కొసికెంట్ స్క్వేర్ బదులు ఉన్నట్టు. ఎనీహౌ ఇప్పుడు ఇక్కడ టోటల్ గా మనం చూస్తే ఇప్పటికే కొన్ని నెంబర్స్ వచ్చి, ఇంకా నెంబర్స్ కాకుండా ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ టర్మ్స్ రెండే మిగిలాయి, ఒకటి కాట్ స్క్వేర్ ఏ, ఇంకో టాన్ స్క్వేర్ ఏ. మరి ఆ నెంబర్స్ అన్ని చూడండి, 1 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 1, మొత్తం 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 1 7, అంటే ఫైనల్ స్టెప్ వచ్చేసరికి 7 వచ్చింది. 7 ప్లస్ ఇంకేమున్నాయి, ఒకటి కాట్ స్క్వేర్ ఏ, ఒక టాన్ స్క్వేర్ ఏ, అంటే ఏదైతే మనం ప్రూవ్ చేయమనుందో యాజ్ ఇట్ ఈస్ గా ఆ స్టెప్ లాస్ట్ లో వచ్చేసింది కాబట్టి అదే ఆర్డర్ లో మనం రాద్దాం. 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ, సో ఇట్ ఈస్ RHS. సో LHS లో ఉన్న వాల్యూ తీసుకుని మనం జస్ట్ ఈ 3-4 స్టెప్స్ చేయడం వల్ల RHS లో వాల్యూగా మారింది. హెన్స్ ప్రూవ్డ్, అంటే ఇప్పుడు మన అడిగినటువంటి స్టేట్మెంట్ దీని ద్వారా మనం ప్రూవ్ చేసామని చెప్పొచ్చు. సో మోడల్ పరంగా కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం కనుక మొత్తం వాడిన రిలేషన్స్ చూడండి, ఇందులో ఈ 6 రిలేషన్స్, అంటే జనరల్ గా స్పెషల్ ప్రోడక్ట్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలియడం ఫస్ట్, ఆ తర్వాత అది రాసిన తర్వాత ఐడెంటిటీస్ 3 మనకు వచ్చిందన్నమాట. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 అని, అలాగే కొసిక్ స్క్వేర్ ఏ ప్లస్ సెకండ్ స్క్వేర్ ఏ ఉన్నాయి కాబట్టి కొసిక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఉంది కనుక కొసిక్ స్క్వేర్ ఏ వాల్యూని, సెకండ్ స్క్వేర్ ఏ వాల్యూని కూడా టాన్ కాట్లోకి మార్చుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ కొసిక్ అంటే 1/sin, సెకండ్ అంటే 1/cos అనే రిలేషన్ కూడా యూజ్ చేస్తే ఈ మొత్తం నెంబర్స్ లోకి మారుతాయి. ఈ రెండు మాత్రమే చివరికి టాన్ స్క్వేర్ కాట్ స్క్వేర్ మిగులుతాయి. సో ఇది మనం అడిగిన ప్రాబ్లం ప్రూవ్ చేసిన విధానం అన్నమాట. సో ఇది ప్రాబ్లం నెంబర్ 7. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 8, ఇక్కడ ఈ మొత్తం బ్రాకెట్స్ మనల్ని సింప్లిఫై చేయమని అడగడం జరిగింది. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా, జస్ట్ ఈ 3 బ్రాకెట్స్ ఇంటూ చేయమని ప్రోడక్ట్ ఉంది కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఒక రిలేషన్ బేస్ చేసుకుని ఉన్నాయి, 1 మైనస్ కాస్ ఇంటూ 1 ప్లస్ కాస్. ఇది మరొక ఐడెంటిటీని బేస్ చేసుకుని ఉంది కాబట్టి ఇది పూర్తిగా ఐడెంటిటీ సహాయంతో ఈజీగా చేయగలిగిన ప్రాబ్లం. సో ఇక్కడ మీకు ముందు ఈ రెండు బ్రాకెట్స్ ని మనం మల్టిప్లై చేద్దాం. ఈ రెండు బ్రాకెట్స్ మల్టిప్లై చేయాలంటే ఆటోమేటిక్ గా మనకి ఈ రూపంలో ఉన్నాయి చూడండి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అనే దాంతో మనం కంపేర్ చేసుకోవచ్చు. సో a మైనస్ బి ఇంటూ a ప్లస్ బిని ఎలా రాయగలం, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఆల్రెడీ దీని యొక్క సింప్లిఫికేషన్ ఫామ్ a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డైరెక్ట్ గా రాయొచ్చు ఒక్కొక్కటి చేయకుండా. సో ఇక్కడ a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి బదులు a ప్లేస్ లో 1, b ప్లేస్ లో కాస్ థీటా ఉన్నాయి కాబట్టి దీని ఆన్సర్ మనం ఎలా రాసుకోవచ్చు, 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇది ఈ రెండు బ్రాకెట్స్ యొక్క ప్రోడక్ట్. ఇక రిమైనింగ్ బ్రాకెట్ ఇక్కడ ఉంది, దాన్ని సరే ప్రస్తుతానికి యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. అంటే ఉన్న 3 బ్రాకెట్స్ టర్మ్స్ ని ఒక 2 బ్రాకెట్స్ గా మనం చేంజ్ చేస్తాం, అంటే ఈ రెండింటి ప్రోడక్ట్ ఒక దాంట్లో రాస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని మీరు గమనిస్తే ఈ రెండు కూడా రెండు ఐడెంటిటీస్ నుంచి వచ్చాయి. 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని ఉంది, అంటే యాక్చువల్గా మనకు తెలిసిన ప్రకారం కాస్ స్క్వేర్ థీటాకి సంబంధించిన ఐడెంటిటీ ఇది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 అవుతుంది అని మనకు తెలుసు. మరి దాన్ని బట్టి ఏం చెప్పగలం, ఇక్కడ ఎప్పుడైతే కాస్ స్క్వేర్ మైనస్ లోకి వెళ్ళిందో, అంటే ఈ టర్మ్ ఇటు మైనస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఏమవుతుంది,
సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. మీకు ఇంపార్టెంట్ రిలేషన్స్ అని బిగినింగ్ లోనే గుర్తు చేసింది ఇదే. అదే విధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ అని ఉంది. కాట్ స్క్వేర్ కి సంబంధించినటువంటి ఐడెంటిటీ మనకి థర్డ్ ఐడెంటిటీ ఒకసారి గుర్తు చేసుకుంటే కొసీక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 అనేది ఆల్రెడీ ప్రూవ్డ్ ఐడెంటిటీ. సో ఇందులోంచి 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే ఈ మైనస్ కాట్ స్క్వేర్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది కనుక అప్పుడు రిమైనింగ్ మిగిలేది ఏమవుతుంది కొసీక్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. అంటే ఐడెంటిటీస్ లో ఆల్రెడీ మనం చెప్పుకున్న ఫార్ములాసే మళ్ళీ ఈ స్టెప్ కి ఎదురుగా మనం ఎందుకు రాస్తామంటే ఈ రీజన్స్ సహాయంతో ఇప్పుడు మనం ఆటోమేటిక్ ఏం చేస్తాం 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే డైరెక్ట్ ఈ స్టెప్ వచ్చింది చూడండి. 1 లో నుంచి కాస్ స్క్వేర్ థీటా మైనస్ చేస్తే వచ్చేది సైన్ స్క్వేర్ థీటా. సో ఈ బ్రాకెట్ లో వాల్యూ మొత్తం కూడా డైరెక్ట్ గా ఎలా మారింది సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఆల్రెడీ ఇదిగో 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే మనం దేనికి సమానం అవుతుంది కొసీకెన్ స్క్వేర్ థీటాకి. ఎలా సమానమైందో కూడా ఇక్కడ మళ్ళీ మనం చూపించాం అనమాట. సో ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ వచ్చిన దాని ప్లేస్ లో కొసీక్ స్క్వేర్ థీటా. సో ఫైనల్ గా ఈ ప్రాబ్లం లో ఆ మొత్తం 3 బ్రాకెట్స్ కూడా ఇక్కడ ఈ రెండింటి ప్రోడక్ట్ గా మారాయి సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కొసీక్ స్క్వేర్ థీటా. మరి వీటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీటికి ఇంకా ఐడెంటిటీస్ అవసరం లేదు. సైన్ అండ్ కొసీకెంట్ కాంబినేషన్ ఇంటూలో ఉంది అంటే కొసీకెంట్ అంటేనే మనకి బేసికల్ గా సైన్ యొక్క రెసిప్రోకల్. సైన్ ని తిరిగేస్తే వచ్చేది కొసీకెంట్ కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం రాసుకుంటాం సైన్ స్క్వేర్ థీటా సపోజ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచితే కొసీక్ స్క్వేర్ థీటా బదులు 1 బై సైన్ స్క్వేర్ థీటాగా మనం రాయొచ్చు. సిన్స్ ఇక్కడ కూడా రీజన్ ఏమిటి కొసీకెంట్ అంటే సైన్ థీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో 1 బై సైన్ థీటా అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసాం. కొసీకెంట్ థీటా ఇస్ నథింగ్ బట్ 1 బై సైన్ థీటా. బికాస్ సైన్ థీటా డెఫినేషన్ ఒకసారి చూసుకోండి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఉంటే కొసీక్ థీటా డెఫినేషన్ లో హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద యాంగిల్ ఉంటుంది. కాబట్టి కొసీకెంట్ ఎక్కడొచ్చినా 1 బై సైన్ గా మనం రాసుకోవచ్చు. ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ లో మనం రాసాం. ఈ బైలో ఉన్న సైన్ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఫైనల్ గా దీని సింప్లిఫికేషన్ ఆన్సర్ ఇస్ 1. సో దీంతో మనకి ప్రాబ్లం నెంబర్ 8 కంప్లీటెడ్. నెక్స్ట్ ప్రాబ్లం number 9. If secant theta plus tan theta is equal to p, then what is the value of secant theta minus tan theta? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి బిట్స్ పరంగా కూడా ఇది మనం ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. మనం ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం మనకి ఏమి ఇచ్చాడు secant theta plus tan theta అనేటువంటి వాల్యూ p అనేటువంటి వేరియబుల్ గా మనకి ఇచ్చాడు. secant theta plus tan theta కనుక్కుంటే వచ్చేది p. అయితే ఇక్కడ అడిగింది secant theta minus tan theta. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది ఒక ఏ ప్లస్ బి ఫార్మేట్ లో ఉండి ఏ మైనస్ బి ఫార్మేట్ మనల్ని అడిగినట్లు. మరి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రిలేషన్ మనకి ఏమైనా తెలుసా అంటే ఈ రెండు టర్మ్స్ చూడంగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి ట్రిగనామెట్రీలో సెకంట్ కి టాన్ కి మధ్య ఉన్నటువంటి సెకండ్ ఐడెంటిటీ మనకు తెలుసు సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 బికాస్ ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ. ట్రిగనామెట్రీలో ఒక ఐడెంటిటీలో ఇది ఒకటని మనకు తెలుసు ఇప్పుడే. ఇప్పుడు దీన్ని మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ తో కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దీని ఫ్యాక్టర్స్ గా విడగొడితే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుందని దీని ప్రీవియస్ ప్రాబ్లం లో కూడా మనం వాడాం. దాన్ని రివర్స్ గా వాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కనుక మనకి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి టర్మ్స్ కావాలి కాబట్టి దీన్ని రెండు ఫ్యాక్టర్స్ గా విడగొడితే ఏ బదులు సెకండ్ థీటా బి ప్లేస్ లో టాన్ థీటా ఉన్నాయి కనుక ఏమవుతుంది ఫస్ట్ బ్రాకెట్ లో సెకండ్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ మరొక బ్రాకెట్ లో సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా. ఇలా రెండు ఫ్యాక్టర్స్ గా దీన్ని డివైడ్ చేయొచ్చు. ఈ వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్ ఆల్రెడీ ఇస్ ఈక్వల్ టు 1 బికాస్ సెకండ్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ 1 అని ఆల్రెడీ మనం ప్రూవ్ చేసిన ఐడెంటిటీ మన దగ్గర ఉంది. సో ఈ రెండిట్లో ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ మొత్తం p అనే దానికి ఈక్వల్ అని ఇవ్వబడింది కనుక ఈ బ్రాకెట్ మొత్తం వాల్యూ p గా మనం తీసుకోవచ్చు. సో సెకండ్ థీటా ప్లస్ టాన్ థీటా బదులు p అని రాస్తున్నాం. బట్ సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా వాల్యూ మనకి ఇంకా తెలియదు ఇస్ ఈక్వల్ టు 1. మరి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏది కదా సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా వాల్యూ కాబట్టి ఈ ఇంటూలో ఉన్న p రైట్ సైడ్ కి మారిస్తే బికాస్ మనకి ఇచ్చింది p అనేటువంటి టర్మ్స్ లో ఉంది కనుక ఆన్సర్ కూడా అదే p టర్మ్స్ లో రావాలి కాబట్టి ఇంటూలో ఉన్న p ఇటు వస్తే బై అవుతుంది. దేర్ ఫోర్ మనకి secant theta minus tan theta is equal to 1 by p అవుతుంది. సో మన ఆన్సర్ ఇక్కడ ఇది p అయితే ఇది 1 by p. ఈ రిలేషన్ ని జనరలైజ్ గా కూడా మీరు ఉపయోగించవచ్చు. అంటే ఎప్పుడైనా secant plus tan వాల్యూ ఒక 3 అని ఇచ్చారు అనుకోండి secant theta minus tan theta చేస్తే -3 అవ్వదు 1 by 3 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే secant కి tan కి గానీ cosecant కి cot కి గానీ మధ్యలో ప్లస్ తో మైనస్ తో సింబల్ ఉందో ఇక్కడ సింబల్ మారినప్పుడు దాని యొక్క రెసిప్రోకల్ రాసుకుంటే సరిపోతుంది అనేది ఈ ప్రాబ్లం ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయం అన్నమాట. ఇదే విధంగా మీకు ఒకవేళ రఫ్ గా చెప్తున్నాను ఒకవేళ కొసిక్ ప్లస్ కాట్ ఇది ఇచ్చినా కూడా అంతే అవుతుంది. అంటే కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా సమ్ ఎక్స్ అని ఇస్తే
కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా ఎంత అంటే ఆటోమేటికల్లీ అది 1/x గా మనం చెప్పొచ్చు. ఇదే విధంగా ఇది x అనిస్తే ఇది 1/x అవుతుంది. బికాస్ వీటికి కూడా సేమ్ మనకి సెకండ్ ఐడెంటిటీ లాంటి రిలేషనే థర్డ్ ఐడెంటిటీ ఉంది కనుక కొసిక్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ కూడా 1 అవుతుంది కనుక ఆ కాంబినేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి కండిషన్ వర్తిస్తుంది. సో ఇది ప్రాబ్లం నెంబర్ 9. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ లో ఇది లాస్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లం. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లో ఇది కూడా ఒకటి మీకు ఎస్ఏ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇఫ్ cosecant theta plus cot theta is equal to k, then prove that cos theta equal to k square minus 1 by k square plus 1. దీన్ని ప్రూవ్ చేయడానికి కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ప్రధానంగా ఒక 2 మెథడ్స్ మనం ఎక్కువగా వాడతాం. సో ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ కూడా కాబట్టి కొంచెం పెద్దది కనుక ఆ 2 మెథడ్స్ ని కూడా మీకు ఒకసారి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఒక ఫస్ట్ మెథడ్ జనరల్ డైరెక్ట్ అక్కడ ఇచ్చినట్టుగా ప్రూవ్ చేసే మెథడ్ ఫస్ట్ మెథడ్. ఆల్టర్నేటివ్ మెథడ్ సెకండ్ది కూడా ఇప్పుడు ఒకసారి ఈ ప్రాబ్లం పూర్తిగా చెప్తాను. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే ఆ మెథడ్ వాళ్ళు వాడుకోవచ్చు. సో ఇందులో మనకు ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని చూడండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కొసీకెంట్ ప్లస్ కాట్ అంటే వీటి మధ్య ఒక ఐడెంటిటీ ఉంది. కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ 1 అవుతుందనే ఐడెంటిటీని యూజ్ చేసి ఎప్పుడైతే ఇక్కడ ఏ ప్లస్ బి ఫార్మేట్ లో కే అని ఇచ్చాడో ఏ మైనస్ బి మనం కనుక్కోవచ్చు. దాని ఆధారంగా కొసీక్ ఎంతో కాట్ ఎంతో మనం వాల్యూస్ లో రాయొచ్చు. ఎందులో కేల్లో ఆ కొసీక్ కాట్ అనే వాల్యూస్ ని బట్టి ఆటోమేటిక్ గా మనకి కొసీక్ ని బట్టి సైన్ వస్తుంది, సైన్ ని బట్టి కాస్ థీటా తెలుస్తుంది. ఆ కాస్ థీటా చివరికి ఎంత వస్తుందని చెప్పి మనం సింప్లిఫై చేయాలి. సో ఇది ఒక మెథడ్. సో మనం చెప్పేది ఇప్పుడు ఫస్ట్ మెథడ్ లో ఎలా ప్రూవ్ చేయాలో నేర్చుకుందాం. కానీ ఈ మెథడ్ కాకుండా ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ చేసే మెథడ్ కూడా ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే యాజ్ ఇట్ ఈస్ గా డైరెక్ట్ మెథడ్ ని ముందుగా మనం ఫాలో అవుదాం. సో దీని ప్రకారం ఆ ప్రాబ్లం తీసుకున్నాను నేను. కొంత మనకి స్పేస్ కోసం 2 భాగాలు చేయడం జరిగింది. సో ముందు మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఫస్ట్ కండిషన్ రాసుకుందాం. ఏంటది? కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే. ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే అనేటువంటి కండిషన్ కనుక ఫస్ట్ ఈక్వేషన్ గా మనం తీసుకుంటే ఇంతకుముందు 9th ప్రాబ్లంలోనే మనం ప్రూవ్ చేసినట్టుగా వీటి మధ్య ప్లస్ ఉన్నప్పుడు వాల్యూ తెలిస్తే మైనస్ ఉన్నప్పుడు వాల్యూ కూడా మనం కనుగొనవచ్చు. దాన్ని నేరుగా రాయొచ్చు, లేదంటే ఆ ఐడెంటిటీని మళ్ళీ ఒకసారి బేస్ చేసుకుని రాద్దాం. అంటే ఇక్కడ కొసీకెంట్ కాట్ మధ్య ఉన్న ఐడెంటిటీని ఇక్కడ తీసుకుందాం. కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ. ఎప్పుడైతే ఇది ఇలా ఉందో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మోడల్లో ఉంటుంది కాబట్టి దీన్ని 2 భాగాలుగా ఎలా విడగొట్టొచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో నెక్స్ట్ స్టెప్ లో వీటి మిడిల్లో ప్లస్ తో ఒక బ్రాకెట్ మైనస్ తో ఒక బ్రాకెట్ మనం రాసుకుంటాం. కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా విడిపోయింది కాబట్టి ఆల్రెడీ ఏ ప్లస్ బి వాల్యూ మన దగ్గర ఉంది. కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా అనే బ్రాకెట్ బదులు కే అని ప్రాబ్లంలో ఇవ్వబడింది కనుక ఈ బ్రాకెట్ వాల్యూ మొత్తం కే అయిపోయింది. కే ఇంటూ రిమైనింగ్ కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇంటూలో ఉన్న కే ఇటు వైపు తీసుకొస్తే మనకి ఈ ఏ మైనస్ బి ఫార్మాట్ కూడా మనకు వస్తుంది అనమాట. దేర్ ఫోర్ ఇప్పుడు దీని నుంచి ఏం చెప్పొచ్చు? కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కే. ఇంటూలో ఉన్న కే ఇటు వస్తే బై అయింది. దీన్నే మనం సెకండ్ ఈక్వేషన్ గా తీసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు ప్రాబ్లంలో మనం చేసిన చూడండి, వాడు ఇచ్చిన కండిషన్ తీసుకున్నాం. కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే అవ్వాలంటే కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1 బై కే అవ్వాలి. బికాస్ మన ఐడెంటిటీని బట్టి ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ని బేస్ చేసుకుంటే మనం వాటిని సాల్వ్ చేయొచ్చు. కొసీకెంట్ ని కానీ కాట్ ని కానీ దేన్నైనా కనుక్కోవచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్ అడిగింది మనకి కాస్ థీటా వాల్యూ కాబట్టి ఏదో ఒక ట్రిగనామెట్రిక్ రేషియో ముందు కనుక్కుంటే దాని ఆధారంగా మనం కాస్ ని ఐడెంటిటీస్ ద్వారా కనుక్కోవచ్చు. కనుక 2 ఈక్వేషన్స్ మన దగ్గర ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రూపంలో ఉన్నప్పుడు వాటిని సాల్వ్ చేయడం చాలా ఈజీ అని మనకు తెలుసు. ఎలా? ఆ 2 ఒకదాని కింద ఒకటి రాసి యాజ్ ఇట్ ఈస్ గా యాడ్ చేసినా కూడా ఈ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతాయి, కొసిక్ వాల్యూ వస్తుంది. లేదా సబ్ట్రాక్ట్ చేసినా పర్లేదు. సో ఇక్కడ మనం అందుకే ఏం చేస్తున్నాం? ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని అలాగే సెకండ్ ఈక్వేషన్ ని కూడా ఒకదాని కింద ఒకటి లైక్ టర్మ్స్ వచ్చేలాగా రాసుకుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ మనకి ప్రాబ్లంలో ఇచ్చింది ఇది కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే అని ఉంది. సెకండ్ ఈక్వేషన్ ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం రాబట్టాం? కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కే అని ఉంది. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ని కనుక యాజ్ ఇట్ ఈస్ గా మనం యాడ్ చేసినట్లయితే అంటే 1 ప్లస్ 2 ఈక్వేషన్స్ మనం కలుపుతున్నాం అనమాట. ఎడిషన్ ఎందుకు చేస్తున్నాం ఇక్కడ? ఇది అలాగే క్యాన్సిల్ అయిపోతాయి. మన దగ్గర కొసీకెంట్ థీటా వచ్చేస్తుంది. కొసీకెంట్ వాల్యూ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా సైన్ థీటా వాల్యూ తెలిసినట్టే. సైన్ తెలిసింది అంటే దాంతో లింకప్ లో కాస్ థీటా మనం కనుక్కోవచ్చు. సో ఈ 2 యాడ్ చేయడం వల్ల కొసీకెంట్ ప్లస్ కొసీకెంట్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అడుగున 2 ఇంటూ కొసీకెంట్ థీటా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ కాట్ మైనస్ కాట్ అనేవి ఇలా క్యాన్సిల్ అయిపోతాయి. ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ కూడా ఈ రెండు యాడ్ చేయాలి కాబట్టి k ప్లస్ 1/k మనం డైరెక్ట్గా ఒకే స్టెప్లో యాడ్ చేయకుండా ప్లస్ రాద్దాం ముందుగా, ఎందుకంటే ఇది k కాదు, k ప్లస్ 1/k కాబట్టి ఇది ఫ్రాక్షన్స్ రూపంలో వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా మనం 2 కొసీకెంట్ థీటా ఎంత అంటే నెక్స్ట్ స్టెప్లో ఏం చెప్పొచ్చు, ఆ k ప్లస్ 1/kని కొంత సింప్లిఫై చేస్తే ఒకే ఫ్రాక్షన్గా రాస్తే క్రాస్ మల్టిప్లై చేయాలి కదా, ప్లస్ మిడిల్లో ఉన్నప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ కానప్పుడు k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 1 హోల్ బై k. ఇక్కడికి డిఫరెన్స్ అది, ఇక్కడ 1/k మాత్రమే ఉంది, ఇప్పుడు రెండు ఫ్రాక్షన్స్కి బైలో k వచ్చేలా చేసాం, అందువల్ల ఎల్సిఎం k అయింది, k ఇంటూ k స్క్వేర్, kలో 1 టైమే కాబట్టి 1 బదులు యాజ్ ఇట్ ఈస్ 1 రాసాం. ఇప్పుడు ఈ ఇంటూ ఉన్న 2ను కూడా బైలోకి పంపిస్తే ఆటోమేటిక్గా మనకి కొసీకెంట్ థీటా వాల్యూ మనకు వచ్చినట్టు. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తాం, ఇప్పుడు కొసీక్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఇంటూలో ఉన్న 2 ఈ ప్లేస్లో బైలోకి వస్తుంది కాబట్టి ఏమవుతుంది, k స్క్వేర్ ప్లస్ 1 బై 2k, ఆల్రెడీ బైలో k ఉంది, దానికి ఇంటూలో 2 కూడా వచ్చింది. ఇదంతా కొసీకెంట్ థీటా వాల్యూ. బట్ క్వశ్చన్లో మనం అడిగింది ఏంటి, కాస్ థీటా ఎంత అని. మరి మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం ట్రిగ్నామెట్రిక్ రిలేషన్స్లో ఏ ఒక్కటి తెలిసినా దాని లింకప్తో అన్ని కనుక్కోవచ్చు. కొసీకెంట్ని బట్టి నేరుగా తెలుసుకోగలిగే వాల్యూ ఏంటి, మనకు ముందుగా సైన్, కాస్ డైరెక్ట్గా తెలియదు, బికాస్ సైన్ థీటా ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ కొసీకెంట్ థీటా కాబట్టి కొసీక్ థీటా వచ్చిన ఫ్రాక్షన్ని రివర్స్ చేసి రాస్తే ఆటోమేటిక్గా సైన్ థీటా అవుతుందని మనకు తెలుసు. సో సైన్ థీటా ఈక్వల్ టు మనకి ఫార్ములా ప్రకారం 1 బై కొసీకెంట్ థీటా. సో 1 బై కొసీకెంట్ థీటా అంటే ఈ ఫ్రాక్షన్ని రివర్స్గా రాస్తే చాలు. సో అప్పుడు ఏమవుతుంది, 2k పైకి వస్తుంది, ఆ డినామినేటర్ బదులు ఇక్కడ న్యూమరేటర్ కిందకి వస్తుంది. సో 2k బై k స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు ఇదంతా దేని వాల్యూ, సైన్ థీటా వాల్యూలోకి వచ్చాం. చూడండి మనకి ఇచ్చిన ప్రాబ్లంలోంచి జాగ్రత్తగా రెండు ఈక్వేషన్స్ని మనం ఎడిషన్ చేయడం ద్వారా కొసిక్ థీటా కనుగొని దాని నుంచి సైన్ రాసాం. సైన్ ఎందుకు రాసాం, మనకు కాస్ కావాలి కాబట్టి, కాస్ రావాలంటే దగ్గర దారి ఇక్కడ కొసికెంట్ నుంచి సైన్ కనుక్కోవడమే. ఇక సైన్ నుంచి కాస్ ఎలా కనుక్కోవాలనేది ఆల్రెడీ మీకు చెప్పినట్లుగా ఐడెంటిటీ ద్వారా డైరెక్ట్గా వచ్చేస్తుంది. బికాస్ సైన్కి కాస్కి మధ్య ఒక రిలేషన్ మనకు తెలుసు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 కనుక, సో దీన్ని బట్టి ఆటోమేటిక్గా మనం కాస్ స్క్వేర్ థీటా కనుక్కోవాలి కాబట్టి సైన్ స్క్వేర్ ఇటు మైనస్లోకి తీసుకెళ్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అనే రిలేషన్ నేరుగా మనం రాసుకోవచ్చు. బికాస్ ఇక్కడ సైన్ స్క్వేర్ మైనస్ అవుతుంది, స్క్వేర్ పోవాలంటే రూట్ కనుక్కోవాలి కాబట్టి మనకు కావాల్సింది కాస్ థీటా కాబట్టి డైరెక్ట్గా ఎల్హెచ్ఎస్లో ఏమైతుందో ఆ కాస్ థీటా మనం తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే అక్కడ ఇచ్చినటువంటి k స్క్వేర్ మైనస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1కి ఈ వాల్యూ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు దీని బదులు మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే 1 మైనస్ ఇదంతా ఏం వాల్యూ, కాస్ థీటా వాల్యూ, సైన్ స్క్వేర్ థీటా, ఇప్పటికే సైన్ థీటా వాల్యూ కనుక్కుని అక్కడ పెట్టాం మనం. సైన్ థీటా అంటే 2k బై k స్క్వేర్ ప్లస్ 1. సో ఇది మనం అవసరమైతే థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం మనకి అర్థం కావడానికి. సో ఇక్కడ 1-2 ఈక్వేషన్స్ బట్టి కొసికెంట్ థీటా వచ్చింది, దాని నుంచి సైన్ థీటా వచ్చింది. ఈ థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ యూజ్ చేస్తే సైన్ థీటా వచ్చిన ప్లేస్లో దీన్ని రాసుకోవచ్చు, ఏది 2k బై k స్క్వేర్ ప్లస్ 1, మొత్తానికి స్క్వేర్ రాయాలి కాబట్టి ఇక్కడ బ్రాకెట్ హోల్ స్క్వేర్. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఫ్రమ్ 3, ఆ ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి స్టెప్ రాసామని అర్థం. ఇక నెక్స్ట్ స్టెప్లో కాస్ థీటా ఇజ్ ఈక్వల్, ఇంకా కాస్ థీటా అనే పార్ట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనకి, ఎందువల్ల ఇది మనం కనుక్కోవాలి, రైట్ సైడ్ మాత్రమే మనకి ఈ ఫార్మాట్లోకి రావాలి. ఇప్పుడు దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కూడా సింప్లిఫై ఎలా చేయాలనేది, స్క్వేర్ రూట్ ఆఫ్ మొత్తానికి ఉంది, ఇక్కడ హోల్ స్క్వేర్ కనుక ఈ రెండింటికి హోల్ స్క్వేర్ వర్తిస్తుంది. సో ముందు ఆ ఫ్రాక్షన్ని సింప్లిఫై చేద్దాం, 1 మైనస్ ఇక్కడ స్క్వేర్ ఈ రెండింటికి వర్తిస్తుంది కాబట్టి 2k హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, 4k స్క్వేర్ బై, బైలో మాత్రం ఈ బ్రాకెట్ మొత్తానికి కూడా హోల్ స్క్వేర్ వస్తుంది, అంటే k స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని ఈ విధంగానే ఉంచడం మనకు కొంత అవసరం, ఎందువల్ల అంటే ఇక్కడ ఒకసారి మనం నిరూపించవలసింది, ప్రూఫ్ చేయాల్సినటువంటి దానిలో ఆర్హెచ్ఎస్ పార్ట్ మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే బైలో ఏముంది, k స్క్వేర్ ప్లస్ 1, ఆల్రెడీ ఆ k స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్తో వచ్చింది కనుక రూట్ స్క్వేర్ ఒకే ఫ్రాక్షన్గా రాసినప్పుడు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి డినామినేటర్లో రావాల్సిన పార్ట్ మనకి ఇప్పటికే ఆల్మోస్ట్ వచ్చేసినట్టు. ఇక న్యూమరేటర్లో మనం కొంత సింప్లిఫై చేయాల్సి ఉంది కనుక మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో, సో కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ రెండు ఫ్రాక్షన్స్ రూపంలో ఉంది, ఒక ఫ్రాక్షన్ ఒకటి సెపరేట్ 1 ఉంది కనుక ఒకే ఫ్రాక్షన్గా రాయాలంటే మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి కనుక ఏమవుతుంది, ఇక్కడ k స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4k స్క్వేర్, ఇదంతా ఒకే ఫ్రాక్షన్గా రాసాం, బై మొత్తానికి కూడా k స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇది కాస్ థీటా వాల్యూ. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు దేనికది ఒకసారి రాసుకుందాం, పైనే రూటు, డినామినేటర్ రూట్ రాసుకుంటే ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి, బట్ పైన మాత్రం చూడండి అబ్జర్వ్ చేస్తే ఇది జాగ్రత్తగా మీరు
ఇది మనం కనుక ఒక సపోజ్ ఏ ఇది బి అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అనే ఫార్మేట్లో ఉంది ఇది. అది డైరెక్ట్గా ఒక ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి. సో అలా కాకపోయినా మనం ఏం చేయొచ్చు, దీన్ని ఇప్పుడు మీరు ఎక్స్టెండ్ చేసి రాశారనుకోండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఫస్ట్ ఏం రావాలి ఏ స్క్వేర్ అంటే కే స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఇక్కడ చూడండి 2 ఇంటూ కే స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ ఇక్కడ లాస్ట్లో ఏముంది 4k స్క్వేర్ బై కే స్క్వేర్ ప్లస్ 1 ఇది కూడా రూట్లో ఉంది కనుక కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఒక్కసారి ఈ స్టెప్ జాగ్రత్తగా గమనించండి. న్యూమరేటర్కి డినామినేటర్కి రూట్ ఆఫ్ రాసాం, ఇక్కడ దీన్ని విస్తరించి రాసాం ఎక్స్పాండ్ చేసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 3 టర్మ్స్ వస్తాయి ఏ స్క్వేర్ అంటే కే స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ కే స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇక్కడికి ఈ పదం అయిపోయింది మైనస్ 4k స్క్వేర్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా న్యూమరేటర్ని గమనిస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ లోపల ఏముంది అనేది చూస్తే కే స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది 1 స్క్వేర్ ఉంది ఓకే, బట్ ఇక్కడ ఈ రెండు లైక్ టర్మ్స్ ఉన్నాయి చూడండి 2k స్క్వేర్ ప్లస్ లో ఉంది 2k స్క్వేర్ ఇంటూ 1 2k స్క్వేర్ మైనస్ 4k స్క్వేర్ ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ గా అదే పదాలు మళ్ళీ మనం రాసుకుంటే కే స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ లోంచి 4k స్క్వేర్ మైనస్ చేస్తాం కాబట్టి అంటే ఈ రెండు మనకి లైక్ టర్మ్స్ కాబట్టి 2k స్క్వేర్ లోంచి 4k స్క్వేర్ తీయడం వల్ల ఏమొస్తుంది మైనస్ 2k స్క్వేర్ వస్తుంది ప్లస్ 1 స్క్వేర్ బదులు 1 స్క్వేర్ ఉంది ఇక్కడ కూడా ఇంటూ 1 మనం రాసుకోవచ్చు. ఎందుకని ఇలా రాస్తున్నామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ అండ్ రూట్ మొత్తం క్యాన్సిల్ కాబట్టి ఇంకా బైలో రూట్ పోయి ఏం మిగిలింది కే స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ నేను పవర్ 4 రాయకుండా యాజ్ ఇట్ ఈస్ స్క్వేర్ ఎందుకు ఉంచేసాను అంటే మనకి కావాల్సింది కూడా ఇక్కడ పవర్ 4 అవి కాదు చూడండి న్యూమరేటర్లో కూడా రూట్ క్యాన్సిల్ అవడం కావాలి అంటే దీన్ని కూడా ఒక హోల్ స్క్వేర్ రూపంలో రాయాలి. ఇంతకు ముందు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఇక్కడ వరకు ఉంది, దానిలోంచి 4ab అంటే ఇక్కడ కే స్క్వేరే తీసేయడం వల్ల ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్ వచ్చింది చూడండి ఏ స్క్వేర్ ఇంతకుముందు ప్లస్ 2ab ఉండాల్సింది ఇప్పుడు మైనస్ 2abగా మారింది. ఎందువల్ల ఈ రెండు కే స్క్వేర్లో 4k స్క్వేర్ తీయడం వల్ల ప్లస్ ఉండాల్సిన టర్ము ఎగ్జాక్ట్గా ప్లస్ 2 ప్లేస్లో మైనస్ 2 వచ్చేసింది. ఈ లాస్ట్ పదం పోయింది ఇంకా 4k స్క్వేర్, దానివల్ల ఏమైంది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములాగా మారింది. మరి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ని మనం షార్ట్ ఫామ్లో ఏమని రాస్తాం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్గా రాయొచ్చు. మరి ఏ అంటే ఇక్కడ కే స్క్వేర్ అవుతుంది మైనస్ బి అంటే 1 అవుతుంది ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ బై అడుగున ఆల్రెడీ కే స్క్వేర్ ప్లస్ 1. సో ఫైనల్గా ఈ స్టెప్లో మనకి ఎగ్జాక్ట్గా ఏదైతే నిరూపించమన్నాడో అదే వచ్చింది చూడండి. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్కి హోల్ స్క్వేర్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఫైనల్గా మనకి మిగిలేది కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. ఇది మొత్తం దీని ప్రూఫ్ అనమాట. అంటే యాక్చువల్గా కాస్ థీటా కనుక్కునే ప్రాసెస్ ఇక్కడే స్టార్ట్ అయింది, బట్ ఈ స్టెప్స్ అన్నీ కూడా ఈ ఫ్రాక్షన్స్ని కొంచెం సింప్లిఫై చేయడానికి పట్టాయి తప్ప మేజర్గా ప్రాబ్లం పెద్దగా కనిపించినప్పటికీ మేజర్గా ప్రాసెస్ జస్ట్ తక్కువ స్టేజ్లో. ఎలా అంటే కొసిక్ ప్లస్ కాట్ నుంచి కొసిక్ మైనస్ కాట్ రాయడం, ఈ రెండు యాడ్ చేసి కొసిక్ అండ్ థీటా రాయడం, దాన్ని రివర్స్ చేసి సైన్ థీటా రాయడం, సైన్ థీటాని బేస్ చేసుకుని ఫస్ట్ ఏంటి ద్వారా కాస్ థీటా రాయడం. ఇక రాసిన తర్వాత ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఈ మెయిన్ ఈ థర్డ్ పార్ట్లో మీకు స్టెప్స్ అన్ని కూడా మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనే వాటితో లింకప్ అయి ఉన్నాయి. టోటల్గా కాస్ థీటా వాల్యూ చివరికి ఇదని నిరూపిస్తాం. అయితే ఈ ప్రాబ్లంలో కొంచెం లెంతీగా స్టెప్స్ కూడా ఎక్కువ ఉండటం, ఈ కన్వర్షన్స్ కొద్దిమంది కన్ఫ్యూజ్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా కాబట్టి దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఒకసారి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లం దృష్ట్యా మాత్రం ఇంకొక మెథడ్ కూడా చెప్తున్నాను. ఎందువల్లంటే ఇది ఎప్పుడు మనం ప్రాబ్లమ్ని ఒకటి ప్రూవ్ చేయాలన్నప్పుడు LHS టు RHS మెథడే వెళ్ళాల్సిన అవసరం లేదు, RHS టు LHS కూడా మనం చేయొచ్చు. అంటే దీన్ని తీసుకుని కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 ఇంకా ముందే ఐడెంటిటీస్తో సంబంధం లేకుండా కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అనే వాల్యూ మొత్తాన్ని కే వదిలి ఈ వాల్యూ తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్కి అది సింప్లిఫై చేసి కాస్ థీటా రప్పించడం కూడా మనం చేయొచ్చు. ఒకసారి ఆ మెథడ్ చూద్దాం. సో సేమ్ ప్రాబ్లంకి మళ్ళీ అదే ప్రాబ్లం మెన్షన్ చేస్తాను, బట్ ఎనదర్ మెథడ్ ఇప్పుడు మనం చెప్పేది వేరే మెథడ్ అనమాట. ఈ ప్రాబ్లం ఎలా చేయొచ్చు అనేది చూసినట్లయితే ముందు క్వశ్చన్లో ఇచ్చినటువంటి వాల్యూ రాసుకుందాం కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు కే. ఇప్పుడు మనం ప్రాబ్లం చేయడమే రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్తో మొదలు పెడదాం. ఎలా అయినా చేయొచ్చు కాబట్టి ఒక రెండు వాల్యూస్ ఈక్వల్ అని చూపాలంటే LHS ఈక్వల్ టు RHS లేదా RHS ఈక్వల్ టు LHS ఏదైనా అవ్వచ్చు. సో ఇది మనం తీసుకుని ఇక్కడ ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం తీసుకుని సింప్లిఫై చేసి రప్పించడం కూడా ఒక వేలో ఈజీ అవుతుంది. ఇంతకు ముందు మెథడ్ కంటే మాత్రం కొంత స్టెప్స్ తగ్గుతాయి ఈ మెథడ్లో చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు RHSలో ఉన్న వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 ఈ వాల్యూని తీసుకుందాం. బికాజ్ మనకి కే అంటే తెలుసు కాబట్టి కే బదులు అక్కడ ఇచ్చినట్టుగా రాసేయండి. కే అంటేనే అర్థం ఏంటి ఈ రెండు టర్మ్స్ కలపడం. సో కే స్క్వేర్ అంటే మనకి ఇచ్చినటువంటి
ఇన్ఫర్మేషన్ ప్రకారం కే మీన్స్ కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా. సో కే స్క్వేర్ అంటే ఈ మొత్తానికి ఏం చేయాలి, హోల్ స్క్వేర్. కే స్క్వేర్ అంటే ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ రాయాలి. ఈ పక్కన ఏముంది, -1. సో -1 బై సేమ్ వేలో అడుగున +1 ఉంది. కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ అనే టర్మ్ సేమ్, మిడిల్లో అక్కడ మాత్రం ప్లస్ సింబల్ మారింది. ఇప్పుడు మీరు దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా a ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో విస్తరించవచ్చు. ఇది కానీ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మనకి ఫార్ములా ప్రకారం a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కాబట్టి అదే విధంగా రాస్తే కొసీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ కొసీకెంట్ థీటా ఇంటూ కాట్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. అంతే కదా, ఇదంతా మనం రాసింది దేన్ని బట్టి చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. లాస్ట్ ఏముంది, ఇదంతా కాకుండా మళ్ళీ పక్కన -1 ఉంది. ఇక నెక్స్ట్ వేలో బైలో ఇక్కడ కూడా సేమ్ ఇదే స్టెప్స్ వస్తాయి కనుక ఇక్కడ వరకు లాస్ట్ +1 ఒక్కటే తేడా. సో ఫస్ట్ a స్క్వేర్ అంటే కొసీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ ab అంటే కొసిక్ థీటా ఇంటూ కాట్ థీటా ప్లస్ బి స్క్వేర్, సో కాట్ స్క్వేర్ థీటా, లాస్ట్ న +1. ఇప్పుడు మనం ఈ కొంచెం జాగ్రత్తగా ఈ రిలేషన్ గమనిస్తే ఇక్కడ ఎప్పుడైతే పైన అయితే -1 ఉంది, ఇక్కడేమో +1 ఉంది కాబట్టి ఒక చిన్న చేంజ్ మనం ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ మనం చెప్పుకునేటువంటి ఐడెంటిటీ మనకు తెలుసు, ఒక రిలేషన్ ఐడెంటిటీలో మనం ఏం చెప్పుకుంటాం, కొసిక్ స్క్వేర్ లోంచి కాట్ స్క్వేర్ తీస్తే 1 వస్తుంది అని చెప్పుకుంటాం. సో కొసిక్ స్క్వేర్ లోంచి ఇక్కడ 1 తీసినట్లుగా ఉంటే -1 ఉంది కనుక ఈ స్టెప్ లో -1 ని కొసిక్ స్క్వేర్ తో లింకప్ చేసి రాసాం అనుకోండి, అంటే దీన్ని కొద్దిగా నేను మాడిఫై చేస్తాను, అంటే ఈ పదాన్ని మిక్స్ చేసి ముందుగా రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా రాసుకోవచ్చు అండి, కొసిక్ స్క్వేర్ థీటా -1, ఇదంతా ఒక టర్మ్ గా చేయొచ్చు, కొసిక్ స్క్వేర్ థీటా -1. అప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఈ పదం అంతా కూడా ఒక ఐడెంటిటీగా మనకు మారుతుంది, ఐడెంటిటీ రూపంలో. ప్లస్ రిమైనింగ్ ఏముంది, 2 కొసిక్ థీటా ఇంటూ కాట్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అనేది ఇక్కడ వచ్చింది. బైలో సేమ్ ఇలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఇచ్చింది -1 కాదు +1 కనుక +1 ని కొసిక్ స్క్వేర్ తో లింకప్ చేయకుండా డైరెక్ట్ గా 1 ప్లస్ కాట్ స్క్వేర్ మనకి ఫార్ములా ఉంటుంది. ఎందుకంటే మనకి ఫార్ములాలో కొసీకెంట్ స్క్వేర్ ప్లస్ మైనస్ కాట్ స్క్వేర్ ఉంటుంది కనుక 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా మనం చేయొచ్చు. సో దీంట్లో ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్ గా అదే ఉంచుతున్నాం. కొసిక్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ కొసిక్ థీటా ఇంటూ కాట్ థీటా ప్లస్ చివర ఈ ఒక్క బ్రాకెట్ సెపరేట్ చేసేస్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అనే రూపంలో ఉంది, లేదా కాట్ స్క్వేర్ థీటా +1. ఈ బ్రాకెట్స్ లో రాసిన వాటి ఉద్దేశం ఏంటి, ఈ బ్రాకెట్స్ లో రాసిన వాటి బదులుగా మనం ఐడెంటిటీ ద్వారా వచ్చే రిలేషన్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం సింప్లిఫై అవుతుంది అని మనకు అర్థం అనమాట. సో మనకి నెక్స్ట్ స్టెప్ రాస్తున్నాం. ఐడెంటిటీ అంటే ఏంటో మనకు తెలుసు, కొసిక్ స్క్వేర్ లో నుండి కాట్ స్క్వేర్ వాల్యూ థీటాల్లో తీసేస్తే అది 1 వస్తుంది అనేది మనకు ఐడెంటిటీ. సో దీని ఒక్కదాన్ని యూజ్ చేసి నేను కొసీకెంట్ అనడానికి షార్ట్ కట్ లోనే CSC రాసాను చూడండి. కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా 1 అనే దాని నుంచి ఇప్పుడు ఈ వాల్యూ ఎంత రాయొచ్చు చూడండి, కొసిక్ స్క్వేర్ థీటా -1 అంటే 1 ఇటు మైనస్ లోకి వస్తే అప్పుడు ఇది ఇటు షిఫ్ట్ అయితే 1 ఇటు షిఫ్ట్ అవుతుంది. అంటే కొసిక్ స్క్వేర్ థీటా -1 అని ఉన్న ఫస్ట్ బ్రాకెట్ బదులు మనం ఏమని రాసుకోవచ్చు, డైరెక్ట్ గా కాట్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. న్యూమరేటర్ లో ఉన్న ఫస్ట్ టర్మ్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ రిమైనింగ్ ఉన్నవి యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తున్నాం, ప్లస్ 2 ఇంటూ కొసిక్ థీటా ఇంటూ కాట్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఇదంతా కూడా న్యూమరేటర్ అయితే సేమ్ డినామినేటర్ లో కూడా ఈ లాస్ట్ ఉన్నది 1 ప్లస్ కాట్ స్క్వేర్ అనే పదం ఒక్కటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ అయిందంటే రిమైనింగ్ ఉండేది కొసిక్ స్క్వేర్ థీటా. అంటే ఈ బ్రాకెట్ మొత్తం కొసీకెంట్ స్క్వేర్ థీటాగా మారిపోతుంది కాబట్టి మిగిలింది యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ రాస్తున్నాను, కొసిక్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ కొసిక్ థీటా ఇంటూ కాట్ థీటా ప్లస్ లాస్ట్ మళ్ళీ మనకి కొసీకెంట్ స్క్వేర్ థీటా. సో ఓన్లీ థర్డ్ ఐడెంటిటీ ఒక్కటి నేర్చుకుంటే ఈ ప్రాబ్లమ్ ని ఇక్కడ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ వరకు థర్డ్ ఐడెంటిటీ ఒక్కటే రిలేషన్ గుర్తుండాలి, బికాస్ కొసీకెంట్ కి కాట్ కి మధ్య రిలేషన్. కొసిక్ స్క్వేర్ లోంచి కాట్ స్క్వేర్ తీస్తే 1 వస్తుందని దాన్ని బట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, కొసిక్ స్క్వేర్ లోంచి 1 తీస్తే కాట్ స్క్వేర్ వస్తుంది అనే విషయం ఇక్కడ రాసాం. అలాగే 1 కి కాట్ స్క్వేర్ యాడ్ చేస్తే కొసీకెంట్ స్క్వేర్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ రాసాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా కొంచెం దీన్ని సింప్లిఫై చేయొచ్చు అనే విషయం అర్థమవుతుంది. ఈ పైన ఉన్న వాటిలో కాట్ స్క్వేర్ 2 చోట్ల ఉంది, కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సో ఇది కూడా లైక్ టర్మ్స్, వీటిని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ కాట్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు ఒకే పదం. కాట్ స్క్వేర్ థీటాకి కాట్ స్క్వేర్ థీటా యాడ్ చేస్తే 2 కాట్ స్క్వేర్ థీటా ప్లస్ ఇంకో టర్మ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది రాద్దాం, 2 ఇంటూ కొసిక్ థీటా ఇంటూ కాట్ థీటా బై సేమ్ ఇక్కడ డినామినేటర్ లో కూడా ఇలాంటివి 2 ఉన్నాయి, కొసిక్ స్క్వేర్ థీటా ప్లస్ కొసిక్ స్క్వేర్ థీటా. అంటే ఈ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ లైక్ టర్మ్స్, వాటిని ఒకేసారి కలిపి రాస్తే 2 ఇంటూ కొసిక్ స్క్వేర్ థీటా ప్లస్ మిడిల్లో ఏముంది
2 cosecant theta ఇంటూ cot theta ఉంది. ఇప్పుడు మీకు కొంత సింప్లిఫై చేసాం ఇప్పటి వరకు ఉన్న వాటిని. అంటే k² - 1 / k² + 1 పూర్తిగా కొసీకెంట్ కాట్లోకి మార్చిన తర్వాత వాటిలోంచి ఐడెంటిటీ యూజ్ చేసి ఏవైతే సింప్లిఫై చేయగలమో అలా చేసాం. చేశాక ఇంకా చేయగలిగిన సింప్లిఫికేషన్ ఏంటి, ఇప్పుడు పైన కానీ అడుగున కానీ మీకు ఉన్న 2 టర్మ్స్లో కొంత కామన్ పార్ట్ కనిపిస్తుంది. ఆ కామన్గా ఉన్నది ఇంటూలో మనం బయటికి తీస్తే ఫ్యాక్టర్గా ఈ రిమైనింగ్ ఏమవుతాయో మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ పార్ట్ మీకు ఏం కనిపిస్తుంది చూడండి, 2 అనే నెంబర్ రెండు చోట్ల ఉంది, 2 2. దాంతోపాటు ఇక్కడ కాట్ థీటా అనే టర్మ్ రెండు చోట్ల ఉంది. కాట్ స్క్వేర్ థీటా ఇక్కడ ఉంటే ఇక్కడ ఒకసారి ఉంది కాబట్టి కామన్గా ఏం చేయొచ్చు, కాట్ థీటా అనే పదం కామన్ తీసేయచ్చు రెండు చోట్ల కూడా. ఇక్కడ కాట్ స్క్వేర్ అంటే కాట్ థీటా ఇంటూ కాట్ థీటా 2 టైమ్స్ అక్కడ ఉన్నట్లుగా ఉంది. ఆ కాట్ థీటా ఒకటి కామన్ తీస్తే లోపల ఇంకేముంటుంది, ఇంకొక కాట్ థీటా ఉంటుంది. ప్లస్ ఇక ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 కాట్ థీటా ముందే కామన్ తీస్తాం, రిమైనింగ్ ఏముంది ఇక్కడ, కొసీకెంట్ థీటా మాత్రమే సెకండ్ టర్మ్లో మిగిలింది. ఇదంతా న్యూమరేటర్లో పార్ట్ అయితే బై డినామినేటర్లో కూడా ఈ రెండిట్లో ఏం కామన్ కనిపిస్తుంది చూడండి, మీకు 2 అనే నెంబర్ రెండిట్లో ఉంది. ఇక్కడ అయితే కొసీకెంట్ థీటా కామన్, ఇక్కడ కాట్ కాదు, కొసీక్ స్క్వేర్ ఇక్కడ, కొసీక్ స్క్వేర్ ఒకసారి ఇక్కడ ఉంది కాబట్టి ఆ ఒకసారి రెండిట్లోనూ మనం కామన్ తీయాలి. కొసీక్ థీటా ఇంటూ చేస్తే కొసీక్ స్క్వేర్ థీటాలో ఒక కొసీక్ థీటా రాస్తాం కాబట్టి ఫస్ట్ టర్మ్లో మరొక కొసీకెంట్ థీటా ఉంటుంది. ప్లస్ సెకండ్ టర్మ్లో చూస్తే 2 కొసీకెంట్ థీటా కామన్ తీస్తే రిమైనింగ్ మిగిలింది కాట్ థీటా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ కామన్ తీసినవి మొత్తాన్ని మనం కంప్లీట్ విడివిడిగా ప్లస్తో ఉన్నదాన్ని ఒక ప్రోడక్ట్గా మళ్ళీ మార్చాం, 2 కాట్ థీటా ఇంటూ సంథింగ్ బై 2 కొసీక్ థీటా ఇంటూ సంథింగ్. సో ఈ ఇంటూలోవి బైలోవి మనం సేమ్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు కనుక 2 2 క్యాన్సిల్ అవుతాయి. వాటితో పాటు ఈ బ్రాకెట్స్ కూడా సేమ్ చూడండి, కాట్ థీటా ప్లస్ కొసీక్ థీటా ఇక్కడ ఇంటూలో వస్తే అదే వాల్యూ ఇక్కడ వచ్చింది మళ్ళీ, కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా. సో మనకి a ప్లస్ బి అన్నా బి ప్లస్ ఏ అన్నా ఒకటే కాబట్టి ఈ బ్రాకెట్ మొత్తం కూడా రెండు చోట్ల సేమ్ కామన్. అంటే మనకి దగ్గర ఏం మిగిలింది, కేవలం కాట్ థీటా బై కొసీకెంట్ థీటా అనే పదాలు మాత్రమే మిగిలాయి. బట్ మనం ప్రూవ్ చేయాల్సింది అది ఒక సింగిల్ ట్రిగనామెట్రిక్ రేషియోగా మార్చాలి కాబట్టి మళ్ళీ వీటికి మనం కొన్ని రిలేషన్స్ వాడవచ్చు. ఇంతకుముందే మీకు చెప్పాం, కాట్ అంటే మనకి అంటే డెఫినేషన్ కూడా ఇక్కడ వాడచ్చు, అడ్జసెంట్ బై ఆపోజిట్, ఇదేమో హైపోటెన్యూస్ బై ఆపోజిట్, దాన్ని బట్టి వస్తుంది. అలా కాకపోయినా కాట్ ని మరో రూపంలో ఎలా రాయొచ్చు మనం, కాట్ థీటా కెన్ బి రిటన్ యాజ్ కాస్ థీటా బై సైన్ థీటా అని మనకు తెలుసు. ఈ రిలేషన్స్ కూడా మీకు ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు ఈ వీడియోలో బిగినింగ్ లోనే ఒకసారి గుర్తు చేస్తాం. కాస్ బై సైన్ ని కాట్ అని పిలుస్తాం, బికాస్ అడ్జసెంట్ బై మనకి ఆపోజిట్ వస్తుంది కనుక చివరికి. కొసీకెంట్ ని మరో రూపంలో ఎలా రాయొచ్చు మనం, 1 బై సైన్ థీటా, తెలుసు కదా, కొసీకెంట్ అంటే సైన్ థీటాకి ఆపోజిట్. ఎప్పుడైతే ఈ ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ లో డినామినేటర్స్ రెండు ఈక్వల్ అయిపోయాయో, ఈ బై సైన్ థీటా ఇక్కడ ఉన్న బై సైన్ థీటా క్యాన్సిల్ అయితే ఇక మిగిలిన చూడండి, కాస్ థీటా బై 1 ఈక్వల్ టు కాస్ థీటా. ఇదే కాస్ థీటా అక్కడ మనం ప్రూవ్ చేయమని దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో మనం రైట్ హ్యాండ్ సైడ్ పదం తీసుకుని కే బదులు ఇదంతా రాసి సబ్స్టిట్యూట్ చేసి మొత్తం సింప్లిఫై చేస్తే లాస్ట్కి ఏమొచ్చింది, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కాస్ థీటా వచ్చింది. సో ఇది ఆల్టర్నేటివ్ మెథడ్ అనమాట. అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి మెథడ్కి మొత్తానికి ఇది కొంచెం మీకు స్టెప్స్ తక్కువగా ఉంటాయనేది అబ్జర్వ్ చేయండి. అంటే ఏదైనా కూడా కొంత ఐడెంటిటీ వాడాలి, బట్ దానితో పోల్చితే కొంచెం తక్కువ స్టెప్స్ ఉంటాయి. ఈ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మీకు కరెక్ట్గా ఐడియా ఉన్న తర్వాత ఒక థర్డ్ ఐడెంటిటీని జాగ్రత్తగా ఉపయోగిస్తే, -1తో కాంబినేషన్లో ఒక ఐడెంటిటీ, +1తో కాంబినేషన్లో ఒక ఫార్ములా మనం రాసుకుంటే కామన్ తీస్తే ఆటోమేటిక్గా మనకి ఫైనల్గా ఇది మిగులుతుంది. వీటిని ఎప్పుడైతే సైన్ కాస్ట్లోకి మార్చామో రిమైనింగ్ కాస్ థీటా మనకి ఆన్సర్ అనమాట. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయింది. ఇక ఎక్సర్సైజ్ ముందు చేయకుండా మిగిలిపోయిన మరొక 3 ఎగ్జాంపుల్స్ మాత్రం ఉన్నాయి, అవి కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో వాటిని మనం చేద్దాం. ఎగ్జాంపుల్ 13. సో ఇవి కూడా మనకి కొంత చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇంపార్టెంట్ వే. షో దట్ కాట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ థీటా ఇంటూ కొసెకండ్ థీటా. అంటే ఈ రెండింటి యొక్క టోటల్ ఇలా వస్తుందని నిరూపించాలి. సో ముందుగా ఇటువంటి వాటికి కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన దాన్ని తీసుకుని రైట్ సైడ్ రాబడతాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, కాట్ థీటా ప్లస్ టాన్ థీటా. సో మనం జాగ్రత్తగా గమనిస్తే నిరూపించవలసిన ఆన్సర్లో సెకండ్ కొసెకంట్లు ఉన్నాయి పూర్తిగా, అంటే వీటికి విరుద్ధంగా. అలాగని మనం ఐడెంటిటీస్ వాడటానికి ఇది అంతగా అనువుగా కాదు. ఎందువల్లంటే ఐడెంటిటీస్ వాడాలంటే స్క్వేర్స్ ఉండాలి. స్క్వేర్స్ లేనప్పుడు ఇక్కడ మళ్ళీ రూట్స్ వస్తాయి, కాబట్టి దీంతో ఇబ్బంది. కాబట్టి మనం వేరే ఎలా చేయొచ్చు దీన్ని, సెకండ్ కొసెకంట్ పైగా ప్రోడక్ట్ ఇంటూ రూపంలో ఉంది కనుక ఇక్కడ సెకండ్ కొసెకంట్ ఉన్న లక్షణం ఏంటి, ఇవి కాస్ కి సైన్ కి రెసిప్రోకల్స్. అంటే ముందు ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి టర్మ్స్ ని సైన్ కాస్ట్లోకి చేంజ్ చేయాలి మనం. సో ఇంతకు ముందే ఇప్పుడే ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా ఒక రిలేషన్ ఉపయోగించాం. కాట్ థీటా కెన్ బి రిటన్ యాజ్ కాస్ థీటా బై సైన్ థీటా. ఆ రిలేషన్ ఇక్కడ వాడుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. కాస్ ని సైన్ తో భాగిస్తే కాట్ థీటా అంటాం. అదేవిధంగా టాన్ అనేది దీనికి రివర్స్ కాబట్టి సైన్ థీటా బై కాస్ థీటా. సో ఈ రెండు రిలేషన్స్ ఇక్కడ వాడాం చూడండి. ఇవన్నీ అందుకే మీకు చెప్పేది, ఇది మనకి ట్రిగనామెట్రీ చాప్టర్లో లాస్ట్ వీడియో.
ట్రిగనామెట్రీ చాప్టర్లోని ఫస్ట్ వీడియోలోని రిలేషన్స్ రాసుకుంటాం. tan అంటే sin బై కాస్, కాట్ అంటే కాస్ బై సైన్. ఎక్కడి నుంచి రాస్తాం? ఇవి డెఫినేషన్ బట్టే వస్తాయి. సైన్ అంటే మీనింగ్ ఏమిటో, కాస్ అంటే మీనింగ్ ఏంటో చూసిన రెండు భాగిస్తే ఆటోమేటిక్గా మీకు tan వస్తుంది. సో అదే దాన్ని రివర్స్ చేస్తే కాట్ వస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏమైంది? ప్రాబ్లం ముందు సెకండ్ కొసీకెంట్లోకి మారకపోయినా కాస్ సైన్లోకి మారింది కనుక దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే లాస్ట్ మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలి కనుక డినామినేటర్స్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఒకదానికొకటి సంబంధం లేనివి. సో ఇక్కడ ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా మనం ఎల్సిఎం మెథడ్ ద్వారా చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది? కాస్ ఇంటూ కాస్ ఇలా క్రాస్ మల్టిప్లై చేయాలి కాబట్టి కాస్ స్క్వేర్ థీటా అనేది న్యూమరేటర్లో ఫస్ట్ టర్మ్, ప్లస్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే సైన్ థీటా ఇంటూ సైన్ థీటా, సైన్ స్క్వేర్ థీటా. ఇదంతా న్యూమరేటర్ బై ఇక డినామినేటర్ ఏం చేయాలి? ఈ రెండింటిని కూడా ఇంటూ చేయాలి. సో సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ ఐడెంటిటీ మనకు వచ్చింది. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఆల్రెడీ మనకి ఫస్ట్ ఐడెంటిటీ చెప్పేది అదే. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అనేది ఫర్ ఎనీ యాంగిల్ ఆఫ్ థీటా ఇట్ ఈస్ 1 అని మనం నేర్చుకునే ఐడెంటిటీ. అదే ఇక్కడ ఉపయోగిస్తాం. సో ఈ న్యూమరేటర్ మొత్తం ఏమైపోయింది? 1గా మారిపోయింది అనమాట. సో 1 బై సైన్ థీటా కాస్ థీటా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన ఆన్సర్ ఇక్కడతో అయిపోయిందా అంటే అడిగింది సెకండ్ కొసీకెంట్లో. ఇప్పుడు మనకి మిడిల్లో ప్లస్ మైనస్ ఇలా ఏమి లేవు. డైరెక్ట్గా ఒక ప్రోడక్ట్ రూపంలో ఒక రెండు ఫ్రాక్షన్స్గా దీన్ని విడగొట్టే రూపంలో వచ్చింది. 1 పైన ఉంది కనుక 1 ఎన్నిసార్లు వేసుకున్నా పర్వాలేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఒక రెండు ఫ్రాక్షన్స్గా విడివిడిగా రాస్తే 1 బై సైన్ థీటా ఇంటూ 1 బై కాస్ థీటా. అంతే కదా, 1 ఇంటూ 1 1 కాబట్టి బైలో 2 టర్మ్స్ ఉన్నాయి కనుక సైన్ థీటా కాస్ థీటా అనేవి 1 బై సైన్ థీటా ఇంటూ 1 బై కాస్ థీటా. మరి ఇప్పుడు మనకు డైరెక్ట్గా తెలుసు 1 బై సైన్ థీటా ఇస్ నోన్ యాజ్ కొసీకెంట్ థీటా. 1 బై సైన్ అంటేనే సైన్ ని తిరిగేస్తే వచ్చేది అంటే రెసిప్రోకల్ కొసీకెంట్ అవుతుంది. 1 బై కాస్ అంటే ఈజ్ నథింగ్ బట్ సికెంట్ థీటా. ఏదైతే మనకి ప్రాబ్లంలో రైట్ సైడ్ అడిగాడో సికెంట్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా రావాలి, అవే వచ్చాయి చూడండి. ఏది ముందు ఏది వెనక వచ్చినా పర్వాలేదు కాబట్టి మనకి ఆర్హెచ్ఎస్ ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చింది. సో హ్యాన్స్ ప్రూవ్డ్ అని మనం రాయొచ్చు. ఇచ్చిన స్టేట్మెంట్ మనం ప్రూవ్ చేసాం. సో ఇక్కడ చూడండి పూర్తిగా కాస్ సైన్లోకి మార్చిన తర్వాత క్రాస్ మల్టిప్లై చేశాక ఐడెంటిటీ 1 యూస్ చేస్తే డైరెక్ట్గా మనం అడిగిన ప్రోడక్ట్ వచ్చేసింది. మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్ మిడిల్లో ప్లస్ మైనస్ లేవు కనుక 1 బై సైన్ ఇంటూ 1 బై కాస్గా రాసాం. ఆటోమేటిక్గా ఇది కొసీకెంట్ ఇంటూ సికెంట్గా మారింది. సో ఇది ఎగ్జాంపుల్ 13. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ 14 ఇక్కడ కూడా షో దట్ tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4 థీటా ఈక్వల్ టు secant పవర్ 4 థీటా మైనస్ secant స్క్వేర్ థీటా. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, LHS లో అంతా tan లో ఉంది, రైట్ సైడ్కి వచ్చేసరికి మొత్తం secant లోకి మారాలి. అంటే tan కి secant కి మధ్య ఉన్నటువంటి ఒక రిలేషన్ ఐడెంటిటీని ఉపయోగించే ఈ ప్రాబ్లం కూడా మనం చేయొచ్చు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4 థీటా. ఇక్కడ మనం ముందు చేయగలిగింది ఏంటి చూడండి, పవర్ ఫోర్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఫార్ములాస్ గా మనం రాయడం ఇబ్బంది కాబట్టి మనకి ఇటువైపు సెకంట్లుగా మారాలంటే ముందు ఇక్కడ ఉన్న వాటిలో కామన్ పార్ట్ ఏముందో అబ్జర్వ్ చేయండి. ఇదంతా tan లో రెండు పదాలు ఉన్నాయి, ఒకటి స్క్వేర్ ఒకటి పవర్ 4. దీనికంటే ఎక్కువ పవర్ ఉంది కనుక ఈ రెండిట్లోంచి కామన్ పార్ట్ ఏం తీయొచ్చు? tan స్క్వేర్ మినిమం కామన్ తీయొచ్చు. tan స్క్వేర్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉన్నట్లే కాబట్టి సో ఇక్కడ నెక్స్ట్ స్టాప్ లో ముందు ఏం చేస్తున్నాం మనం, tan స్క్వేర్ థీటా అనేది రెండు పదాల్లోనూ కామన్ పార్ట్ గా కామన్ ఫ్యాక్టర్ గా ఇంటూలో రాసాం. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ లో ఏం మిగిలి ఉంటే అవి ఇక్కడ రాయాలి. tan స్క్వేర్ థీటా మొత్తం ఇక్కడ రాసాం కాబట్టి ఫస్ట్ టర్మ్ లో 1 ఉంటుంది, 1 ప్లస్ బికాస్ tan స్క్వేర్ థీటా ఇంటూ 1 tan స్క్వేర్ థీటా. మరి tan టు ద పవర్ ఆఫ్ 4 థీటా అంటే tan స్క్వేర్ ఇంటూ tan స్క్వేర్ కదా, tan పవర్ 4 అంటే మొత్తం 4 టైమ్స్ tan ఇంటూలో ఉంది, ఆల్రెడీ 2 టైమ్స్ ఇంటూలో బయట రాసాం కనుక మరొక 2 టైమ్స్ అది ఇంటూలో ఉన్నట్టు కనుక tan స్క్వేర్ థీటా లోపల ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒకేసారి పవర్ 4 కనిపించకుండా స్క్వేర్స్ రూపంలోనే ఇక్కడ రెండు పదాలు కూడా మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం యూజ్ చేయాల్సినటువంటి ప్రాపర్టీ ఏంటి, మన సెకండ్ ఐడెంటిటీ. మనకి తెలిసి secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని యూజ్ చేసుకుంటే దీంతో లింకప్ అయిన టర్మ్సే ఇక్కడ ఉన్నాయి చూడండి. మనకి ప్రాబ్లంలో టార్గెట్ సెకండ్స్ థీటాలుగా మారిపోవాలి, మొత్తం ఉంది ఈ టర్మ్స్ అంతా సెకండ్లు రప్పించాలి. సో tan స్క్వేర్ థీటా బదులు కానీ 1 ప్లస్ tan స్క్వేర్ బదులు కానీ మనం మార్చాలి కాబట్టి ఈ మైనస్ టర్మ్ ఇటు వస్తే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది, secant స్క్వేర్ థీటా ఈ 1 ఇటు వస్తే -1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా. సో secant స్క్వేర్ థీటా -1 అంటే అది దేనికి సమానం, tan స్క్వేర్ థీటాకి సమానం. అదే పదాన్ని ఇక్కడ రాయొచ్చు కదా, tan స్క్వేర్ థీటా ఇక్కడ ఉంది కాబట్టి దాని ప్లేస్ లో ఏం మార్చుకుంటాం, secant స్క్వేర్ థీటా -1. అంటే చూడండి ఈ ఫస్ట్ బ్రాకెట్ బయట ఉన్న టర్మ్ బదులు ఇప్పుడు మనకి ఇది వచ్చింది, పూర్తిగా సెకండ్ లోకి మార్చేస్తాం. tan స్క్వేర్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ secant స్క్వేర్ థీటా రాసాం. ఇన్ ద సేమ్ వే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదే మళ్ళీ మనం ఇటు తీసుకొస్తే ఈ మైనస్ టర్మ్ ఇటు వస్తే 1 ప్లస్ tan స్క్వేర్ చేయడం వల్ల
రిమైనింగ్ అక్కడ లెఫ్ట్ సైడ్ ఏం మిగులుతుంది సీకెంట్ స్క్వేర్ తీటా. అంటే ఇదే రిలేషన్ నుంచి రెండు రాసాం చూడండి, tan స్క్వేర్ వాల్యూ సీకెంట్ స్క్వేర్ లోంచి 1 తీసినట్టుగా రాసాం. 1 ప్లస్ tan స్క్వేర్ తీటా అంటే డైరెక్ట్ గా ఏం రాయొచ్చు, 1 ప్లస్ ఇటు వచ్చేస్తే ఇక్కడ మిగిలేది సీకెంట్ స్క్వేర్ తీటా. అంటే ఈ బ్రాకెట్ మొత్తం సీకెంట్ స్క్వేర్ తీటాగా మారిపోతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఇంతకుముందు ఇది 2 టర్మ్స్ కాబట్టి దీనికి బ్రాకెట్ యూజ్ చేసాం, ఇది సింగిల్ టర్మ్ కాబట్టి రాయలేదు. ఇప్పుడు ఇందులోంచి 2 టర్మ్స్ వచ్చే కనుక దీనికి కంపల్సరీ బ్రాకెట్ పెట్టాలి, దీనికి రాసిన రాయకపోయినా పర్లేదు. 1 ప్లస్ tan స్క్వేర్ అంటే డైరెక్ట్ గా మళ్ళీ ఒక సింగిల్ టర్మ్ గా మనం మార్చేసాం సీకెంట్ స్క్వేర్ అని. ఈ జస్ట్ ఈ ఒక్క స్టెప్ లో చూడండి జరిగిన పెద్ద చేంజ్ ఏమిటి, tan లో ఉన్నటువంటి టర్మ్స్ పూర్తిగా సికెంట్ అనేటువంటి టర్మ్స్ లోకి మారాయి. మనకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు దీన్ని మనం అడిగిన విధానం ప్రకారం మళ్ళీ విడివిడిగా మైనస్ పెట్టి ఇచ్చేసాడు కాబట్టి మళ్ళీ ఈ ప్రోడక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా తీసేసుకుంటాం. సో సికెంట్ స్క్వేర్ ఇంటూ సికెంట్ స్క్వేర్ చేయాలి కనుక సికెంట్ టు ద పవర్ ఆఫ్ 4 తీటా అవుతుంది, మైనస్ 1 ఇంటూ సికెంట్ స్క్వేర్ ఏమవుతుంది సికెంట్ స్క్వేర్ తీటా అవుతుంది. సో ఇట్ ఈస్ ద RHS ఇన్ ద ప్రాబ్లం. మొత్తం రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో ప్రాబ్లంలో ప్రూవ్ చేయమని అదే మనకు వచ్చింది కనుక హ్యాండ్స్ ప్రూవ్డ్ అని మనం రాయొచ్చు. చూసారు కదా, tan స్క్వేర్ తీటా ప్లస్ tan పవర్ 4 తీటా ఈక్వల్ టు చేస్తే మనం tan స్క్వేర్ తీటా కామన్ తీసాం. tan స్క్వేర్ తీటా బదులు సికెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ని 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బదులు సికెంట్ స్క్వేర్ తీటా అని రాసుకుంటే ఆటోమేటిక్ గా ప్రాబ్లంలో మనం అడిగిన ప్రోడక్ట్ వచ్చింది. సో ఇది అందుకే మీకు చెప్పింది రిలేషన్స్ మొత్తం ఐడెంటిటీని బేస్ చేసుకుని ఉంటాయి. ఈ ఐడెంటిటీ పర్ఫెక్ట్ గా వస్తే అప్పటికప్పుడు మనం వీటిని పక్కన స్టెప్లు రఫ్ గా చూసుకునైనా వేయొచ్చు. ఈ వేసిన స్టెప్ కి రీజన్ గా ఇలా పక్కన చూపించడం కూడా మంచిదని చెప్పుకున్నాం. ఇక ఫైనల్ ప్రాబ్లం, ఫైనల్ ఎగ్జాంపుల్ నెంబర్ 15. సో వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా ఎక్సర్సైజ్ లో కూడా ఈ మోడల్ మనం చేసాం. ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా. సో ఈ మోడల్ మనకి లాస్ట్ వీడియోలో కూడా మీకు ఒక ప్రాబ్లం ఈ మోడల్లో ఉంటుంది. ముందుగా మనం ఏం చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. ఈ మోడల్లో మీకు ఎప్పుడైనా సైన్ కానీ కాస్ కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ రూపంలో ఇచ్చి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫార్మేట్ లో ఉంటే మనం ఏం చేయాలని చెప్పుకున్నాం, ముందుగా దీన్ని సింప్లిఫై చేయాలంటే డినామినేటర్ ని బేస్ చేసుకుని చేయండి. డినామినేటర్ ఏముంది 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ ఏ మైనస్ బి ఫార్మేట్ లో ఉంటే మనం ఏ ప్లస్ బితోను, ఇక్కడ ఏ ప్లస్ బి ఫార్మేట్ లో ఉంటే ఏ మైనస్ బితోను మనం మల్టిప్లై చేసుకుంటాం బోత్ సైడ్స్, అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని కూడా. దానివల్ల ఏమవుతుంది, పైన హోల్ స్క్వేర్ వస్తుంది, అడుగునేమో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలోకి మారుతుంది. సో అందుకే ఈ ఫస్ట్ స్టెప్ జాగ్రత్తగా వేయాలి. ఏంటంటే మనం ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా రాసి 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా రాసాం. ఇప్పుడు అదే రూట్ లో ఇంటూ చేస్తున్నాం, దేన్ని న్యూమరేటర్ ని డినామినేటర్ ని కూడా ఒకే టర్మ్స్ తో ఇంటూ చేస్తాం. ఏంటవి అంటే ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ సైన్ ఉన్న దాంతో, అంటే 1 మైనస్ కాస్ ఇక్కడ ఉంది కనుక మనం దానికి ఆపోజిట్ గా, అంటే దానికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ లాంటిది 1 ప్లస్ కాస్ థీటా పైన రాస్తాం. ఇక్కడ కూడా 1 ప్లస్ కాస్ థీటా అవుతుంది. సో ఇప్పుడు ఈ 1 ప్లస్ కాస్ థీటా రాయడానికి కారణం ఏమిటి, డినామినేటర్ లో మైనస్ ఉంది కనుక ప్లస్ రాస్తాం తప్ప ఇక్కడ పైన ఏది ఉంటే అది రాయాలనేది కాదు మన ఉద్దేశం. బైలో మీకు ఏది ఇస్తే ఏ ప్లస్ బి రూపంలో ఇస్తే ఏ మైనస్ బి వేసుకోండి, ఏ మైనస్ బి రూపంలో ఇస్తే ఏ ప్లస్ బి వేసుకోండి. ఆటోమేటిక్గా దీనికి ఆపోజిట్ పైన ఇస్తున్నారు కనుక ఈ మెథడ్ లో మీకు పైన న్యూమరేటర్ లో రెండు సేమ్ బ్రాకెట్స్ అవుతాయి, డినామినేటర్ లో మాత్రం ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తాం, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఉంచిన తర్వాత 1 ప్లస్ కాస్ థీటా అని ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా, అంటే అదే బ్రాకెట్ ని మొత్తం దాంతోనే మల్టిప్లై చేసినట్లు అయింది కనుక ఇది ఒక హోల్ స్క్వేర్ రూపంలోకి మారిపోతుంది. 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ గా డైరెక్ట్ గా రాసేయచ్చు ఇది పైన. మరి బైలో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మాత్రం హోల్ స్క్వేర్ కాదు, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మరి మనకి ఫార్ములా ప్రకారం ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్మేట్ లో ఉంటే దాని ఆన్సర్ మనం ఏమని రాయొచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో అడుగునున్నటువంటి టర్మ్స్ ఏ బదులు 1 బి బదులు కాస్ థీటా రూపంలో ఉన్నాయి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ ఏమవుతుంది 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో మనం అబ్జర్వ్ చేస్తే రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా కాబట్టి దేనికది మనం ఒకసారి రూట్ ని రాసుకుందాం. అంటే ఇక్కడ దేనికది రూట్ రాసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇదంతా న్యూమరేటర్ కి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. మరి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మళ్ళీ ఇక్కడ మనకు ఒక ఐడెంటిటీ యూజ్ అవుతుంది చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 అనేటువంటి రిలేషన్ నుంచి ఎప్పుడైతే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ వాల్యూ 1 లోంచి కాస్ స్క్వేర్ తీసివేస్తే, అంటే ఈ ప్లస్ టర్మ్ ఇటువైపు తీసుకొస్తే ఆటోమేటికల్లీ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా దేనికి ఈక్వల్ అవుతుంది, సైన్ స్క్వేర్ థీటాకి అవుతుంది. అంటే ఈ డినామినేటర్ లో ఉన్న టర్మ్ మొత్తాన్ని ఒకే పదంగా మనం రాయొచ్చు. 1 లోంచి కాస్ స్క్వేర్ తీసివేస్తే వచ్చేది మనకి
సైన్ స్క్వేర్, లేదా 1 బదులు సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ రాస్తే అందులో కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, సైన్ స్క్వేర్ మిగులుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాసుకోవచ్చు, ఇదంతా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఈ పైన ఉన్నది స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి ఓన్లీ 1 ప్లస్ కాస్ థీటా అనేది న్యూమరేటర్గా మిగిలింది బై ఇక్కడికి వచ్చేసరికి రూట్ స్క్వేర్ ఇక్కడ కూడా క్యాన్సిల్ కాబట్టి ఓన్లీ సైన్ థీటా అనేది మనకి డినామినేటర్గా మిగిలింది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మొత్తం ప్రాబ్లం కాస్ సైన్లోకి మారిపోయింది. బట్ మనం అడిగింది కొసీకెంట్ కాట్ ఈ రూపంలో కాబట్టి ఈ విధంగా ఉన్నదాన్ని మళ్ళీ ఏం చేస్తాం, ఈ సైన్ థీటా కామన్ డినామినేటర్ కనుక పైన ఉన్న 2 టర్మ్స్కి విడివిడిగా ఫ్రాక్షన్స్గా 2 పదాలుగా రాస్తాం. అంటే ఈ సైన్ థీటా 1కి బైలో ఉంది, కాస్ థీటాకి బైలో ఉంది కాబట్టి 1 బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. అంటే ఇలా ఒకే ఫ్రాక్షన్గా ఉన్నదాన్ని 2 ఫ్రాక్షన్స్గా మళ్ళీ మనం స్ప్లిట్ చేసి రాస్తాం. మరి ఇప్పుడు మళ్ళీ ట్రిగనామెట్రిక్ రేషియోస్ రిలేషన్స్ ప్రకారం 1 బై సైన్ అంటే సైన్ని మనకు రెసిప్రోకల్ చేస్తే వచ్చే రేషియోనే మనం ఏమని పిలుస్తాం, కొసీకెంట్ థీటా. బికాస్ సైన్ మీన్స్ ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెన్యూస్ అయితే కొసీకెంట్ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ టు థీటా కనుక. ఇక కాస్ థీటా బై సైన్ థీటా ఇంతకుముందు కూడా మనం ఉపయోగించాం. కాస్ని సైన్తో డివైడ్ చేస్తే వచ్చేదే కాట్ థీటా. బికాస్ కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, మనకి ఈ రకం కూడా చూసుకోవచ్చు, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్లు క్యాన్సిల్ అయ్యి అడ్జసెంట్ బై ఆపోజిట్ అని మిగులుతుంది కనుక దాని వాల్యూ కాట్ థీటా అవుతుంది. సో ఫైనల్గా మనం అడిగిన ఆర్హెచ్ఎస్లో అవే ఉన్నాయి చూడండి, కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా అనేది రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఇచ్చిన పార్ట్కి ఈక్వల్. దేర్ ఫోర్ ఇక్కడ కూడా హెన్స్ ప్రూవ్డ్ అని మనం రాయొచ్చు. ఎల్హెచ్ఎస్లో వాల్యూ తీసుకున్నాం, అది ఈ స్టెప్స్ ద్వారా చివరికి ఆర్హెచ్ఎస్లో ఉన్న యాజ్ ఇట్ ఈస్ వాల్యూగా మారింది. సో ఇలా స్క్వేర్ రూట్ ఆఫ్లో మనకి ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఫార్మేట్ ఇచ్చినప్పుడు డినామినేటర్కి ఆపోజిట్గా ఉన్న దాంతో ఇంటూ చేయడం, అంటే ఏ మైనస్ బి ఉంటే ఏ ప్లస్ బితో పైన హోల్ స్క్వేర్గా మారుతుంది, కింద మాత్రం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా మారుతుంది. ఈ హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి, బట్ డినామినేటర్లో మాత్రం ఏమవుతాయి, ఈ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ లేదా 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఆపోజిట్ వేరే కాంప్లిమెంటరీ రేషియోగా మారుతుంది. ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంటే ఇది సైన్ స్క్వేర్ గాను, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంటే ఇది కాస్ స్క్వేర్ గాను మారుతుంది. సో అడుగున ఒక సింగిల్ టర్మ్ మనకు వస్తుంది. ఈ ఫ్రాక్షన్ని 2గా స్ప్లిట్ చేస్తే అక్కడ మనకి ఇచ్చినటువంటి రిలేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఈ విధానంలో మనకి 4 రకాలుగా ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. ఈ ప్లస్ మైనస్ చేంజ్ చేయొచ్చు, ఇక్కడ ప్లస్ పెడితే అక్కడ పైన మైనస్ పెడితే ఇక్కడ కూడా మిడిల్లో మైనస్ వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్లో ఏ సింబల్ ఉంటే మిడిల్లో ఆ సింబల్ వస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ కాస్ట్లు తీసివేసి సైన్లు ఇచ్చిన ప్రాబ్లం కూడా మనం చేయొచ్చు. ఇదే కనుక సైన్లు అయితే ఇక్కడ మారుతాయి, సీకెంట్ ట్యాన్గా మారుతాయి అనమాట. అప్పుడు కూడా ప్లస్ మైనస్ని చేంజ్ చేసి మొత్తం 4 రకాలుగా ఈ సైన్ కాస్ట్లో ఈ కాంబినేషన్ మనకి ఇవ్వచ్చు. సో దీంతో మనకి ట్రిగనామెట్రిక్ చాప్టర్లోని ఆల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోతో మనం కంప్లీట్ చేస్తాం. మొత్తం కూడా మీకు ప్రీవియస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి కనుక చాప్టర్ మొత్తం చూడాల్సిన వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఏది కావాలంటే దాన్ని మనం ఫాలో అవ్వచ్చు. So in this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. See you later in the next video.